వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు ఒక ప్రత్యేకమైన పాడ్కాస్ట్. గూగుల్ కన్నా యాక్యురేట్గా భారతదేశంలో 7 ప్రధానమైన దేవాలయాలు బద్రీనాథ్ నుంచి కింద డీప్ డౌన్ సౌత్లో శ్రీరంగం వరకు ఒకటే లాంగిట్యూడ్లో 79 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్లో ఎర్త్ మ్యాగ్నిట్యూడ్ లైన్లో 7 దేవాలయాలు ప్రాచీన కాలంలో ఏర్పరిచారు. అంత యాక్యురేట్గా గూగుల్ కన్నా ఎలా చెప్పగలిగారు? మరి మనం ఆధునిక కాలంలో బుర్జ్ ఖలీఫా దుబాయ్ గురించి మాట్లాడుకుంటాం. చాలా ఎత్తైన టవరు, 130 ఫ్లోర్స్ అని. అంతకన్నా గొప్పైంది 216 అడుగుల ఎత్తులో ఒక 80 టన్నుల రాయిని గోపురం పైన పెట్టారు. ఎప్పుడంటే చోళుల కాలంలో తంజావూరులో బృహదీశ్వర ఆలయం. అక్కడ సిమెంట్ కానీ ఏం వాడలేదు. రాళ్ల మధ్య ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఆ దేవాలయం ఏర్పరిచారు. అది చెక్కు చెదరకుండా ఈరోజు కూడా ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నగరం మన కాశీ, వారణాసి. వాటికన్ గురించి చెప్పుకుంటాం, వారణాసి గురించి మర్చిపోతాం. ఆసి వరుణ 2 నదుల మధ్య ఈ మరి విశిష్టమైన కాశీ నది మనందరికీ తెలుసు. మన ప్రధాని మోడీ కూడా అక్కడ కావాలని అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భారతదేశ ప్రాచీన చరిత్ర, వైభవం, విశిష్టత, ఆ ప్రాచీన కాలంలో శాస్త్రం ఎంత ముందుకుంది, ఎంత శాస్త్రీయంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అవి మూఢనమ్మకాలు కాదు, లేకపోతే హేతుబద్ధత లేకుండా కాదు. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ ప్రాచీన కాలంలో వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు ఇట్లాంటి వాటిలో ఎంతో శాస్త్రీయత ఉంది. వాటికి అనేక క్యాలిక్యులేషన్స్ కూడా కరెక్ట్గా, ప్లానెటరీ మూమెంట్ కూడా క్యాలిక్యులేషన్స్ ద్వారా జరిగాయి. ఇటువంటి గొప్ప విషయాలు ప్రాచీన భారతదేశ చరిత్ర వైభవం, మన గొప్పతనం గురించి, అందులో వివిధ అంశాల గురించి మరి వ్యక్తిగతంగా తనకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండి వీటిపైన అధ్యయనం చేస్తూ తెలుసుకుంటూ ఎన్నో పాడ్కాస్ట్లు అటెండ్ అవుతున్న ఆశిష్ నేరెడ్డి గారు. వీరు స్వతహాగా ఒక మంచి స్కూల్ కూడా నడుపుతున్నారు, ఇండిక్ అని. అందులో సంస్కృతం కూడా పిల్లలకి నేర్పుతున్నారు. అంతేకాదు హైదరాబాద్లో ఫీజులు అధికంగా ఉన్నాయని ఒక ఉద్యోగం లాంటిది చేసి ఆ ఉద్యోగంలోంచి పుట్టిందే ఈ ఇండిక్ అనే స్కూలు. ఆ స్ఫూర్తితో తను స్వతహాగా వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ స్కూల్ నడపాలి, మంచి స్కూల్ నడపాలి, అందులో ప్రాచీన భారతీయ వైభవం తెలియజేయాలనే ఉద్దేశంతో నడుపుతున్నారు. వారికి ఎంతో డీప్ నాలెడ్జ్ ఉంది, ఎస్పెషల్లీ యాన్షియంట్ ఇండియా మీద, ఆ వేదాల మీద, ప్లానెటరీ మూమెంట్స్ మీద, మన యోగా ఎందుకుంది, మన ఓంకారం ఎందుకుంది, ఇటువంటి అంశాలన్నీ మనం చర్చించడానికి మరి ఆశిష్ నేరెడ్డి గారు ఈరోజు మన పాడ్కాస్ట్కి వచ్చారు. సార్, ఆశిష్ నేరెడ్డి గారు, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. మై ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ సార్. మీరు ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు మేము అడగగానే ఇది ఒక కొత్త సబ్జెక్ట్. చాలామంది మా వ్యూవర్స్ కూడా ఇటువంటి సబ్జెక్టుల మీద పాడ్కాస్ట్ చేయండి అని మమ్మల్ని మాకు మా అదృష్టం కమ్యూనికేషన్ చేశారు. మీ వీడియోలు కూడా మాకు లింక్ చేసి పంపించారు. మీరు పాల్గొన్న కొన్ని పాడ్కాస్ట్లు. సో వెల్కమ్ సార్. మై ప్లెజర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనం అనుకున్న విధంగా అసలు గూగుల్ లొకేషన్ చాలా యాక్యురేట్. మరి అటువంటి గూగుల్ లొకేషన్ కన్నా యాక్యురేట్గా 7 ప్రధానమైన దేవాలయాలు బద్రీనాథ్ నుంచి కింద రామేశ్వరం వరకు 7 దేవాలయాలు 79 డిగ్రీస్ ఈస్ట్, అదే దాని మీద లాంగిట్యూడ్ మీద ఎలా వచ్చాయి? ఇంకోటి, ఇవి చాలా హై ఎనర్జీ లైన్, మ్యాగ్నెటిక్ ఎర్త్ మ్యాగ్నెటిక్ లైన్కి అనుగుణంగా ఉన్నాయి అంటారు. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా మందికి తెలియదు ఈ విషయం. మీరు దాని గురించి మాకు ఎడ్యుకేట్ చేస్తారా? ఇప్పుడు మీరు చూస్తే నేను ఒక లిస్ట్ తీసుకొని వచ్చాను. 7 టెంపుల్సే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. 7 అయితే శివ టెంపుల్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని విష్ణు టెంపుల్స్ కూడా యాడ్ అవుతాయి. మీరు మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి దానం చూస్తే అది కూడా 79 డిగ్రీస్ లాంగిట్యూడ్ మీదనే వస్తుంది. తిరుపతి కూడా దాంట్లోనే వస్తుంది. మీరు చూస్తే తిరుపతి 79.35 డిగ్రీస్ లాంగిట్యూడ్లో వస్తుంది. మీరు ఏదైతే కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నారు కదా, 79.06. దాని తర్వాత అరుణాచలం టెంపుల్ తమిళనాడులో 79.07.
రామేశ్వరం 79.31, తిరుపతి 79.35, వరాహస్వామి టెంపుల్ కడలూర్ 79.4, బద్రీనాథ్ టెంపుల్ 79.49, చిదంబరం నటరాజ టెంపుల్ 79.69, కాళహస్తి టెంపుల్ 79.7, కాళేశ్వరం టెంపుల్ 79.9. అన్నీ అదే లాంగిట్యూడ్, కొంచెం 79 degrees లాంగిట్యూడ్లో కొంచెం ఇటు అటు ఉన్నాయి, కానీ 79 degrees లాంగిట్యూడ్ మీదనే ఉన్నాయి. ఇది ఎట్లా నిర్మించబడినాయి, ఎలా ఏర్పడినాయి అది మనం చూస్తే అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఇది ఛాన్స్ వలన లేదా చాయిస్ డిజైన్ వలన అని ఆడతారు. ఇప్పుడు ఒకవేళ మనము లేదు ఇది మన పూర్వీకులకు లాంగిట్యూడ్ జ్ఞానం ఉన్నది, ఎగ్జాక్ట్ వాళ్ళు చూస్ చేసి డిజైన్ చేసి ఇట్లా నిర్మించారంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ చాలామంది వాళ్ళు నవ్వుతారు. అరే మన దగ్గర ఏం జ్ఞానం ఉండేవయ్యా, మనకేం తెలియదు. ఇప్పుడు కూడా చూడండి 100% లిటరసీ ఇండియాలో ఇంకా లేదు. అప్పుడు ఇంత జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం జీపీఎస్ ఉంది కాబట్టి మనం ఇది లాంగిట్యూడ్స్ని డిసైడ్ చేయబోతున్నాము, యాక్యురేట్గా చెప్పబోతున్నాము. అప్పుడు వాళ్ళ దగ్గర ఏం యంత్రం ఉండే, వాళ్ళు ఎట్లా దీన్ని డీకోడ్ చేయగలిగారు అని అడతారు. కానీ మీరు నిజం చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్, అందరు మనకు తెలిసిన ప్రశ్నలు అడుగుతానండి. హూ డిస్కవర్డ్ ఇండియా? మనం స్కూల్స్లో చదువుతుంటాము, వాస్కో డగామా అని వస్తుంది. అయితే దాని ముందు భారతదేశం లేదా, ఇండియా లేకుండానా? సరే పర్లేదు, ఇండియా పక్కకు పెట్టండి. హూ డిస్కవర్డ్ అమెరికా? క్రిస్టోఫర్ కొలంబస్. అయితే దాని ముందు అమెరికా లేదనా? ఇంకా మనం ఏం కథలు విన్నామంటే క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కో డగామా అయితే వేరే రూట్ ఇండియా నుంచి చూస్తుండే కాబట్టి ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇండియాకి వచ్చేసాడు. క్రిస్టోఫర్ కొలంబస్ వాంటెడ్ టు డిస్కవర్ రూట్ ఫ్రమ్ ద వెస్టర్న్ సైడ్, ఫ్రమ్ ద అదర్ సైడ్. అట్లా వస్తున్నప్పుడు అమెరికా దొరికింది, దానికే ఇండియా అని చెప్పాడు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారని అన్నారు. ఇది మనం వినే కథ. కానీ కరెక్ట్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే వీళ్ళ దగ్గర నావిగేట్ చేయడానికి మనకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ రెండు కావాలి కదా. లాంగిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసే పద్ధతి వీరి దగ్గర లేకుండే. వీళ్ళు ఏదైతే ట్రై చేశారో, గ్లోబ్ అయితే సర్క్యులర్ ఉన్నది కదా, వీళ్ళు ఫ్లాట్ టేబుల్ మీద మ్యాప్స్ చేశారు. ఫ్లాట్ టేబుల్స్ మీద మ్యాప్ చేస్తే, రౌండ్ ఎర్త్ మీద చేస్తే 40 degrees ఎర్రర్ వస్తుంది. ఆ 40 degrees ఎర్రర్ చేశాడు కాబట్టి ఆయన అమెరికాకి వెళ్ళాడు. అయితే ఆయన దగ్గర ఆ టెక్నాలజీ, ఆ సైన్స్ లేకుండే మ్యాప్స్ చేసి ఎలా నావిగేషన్ రూట్స్ మనం మ్యాప్ చేసి ఒక డెస్టినేషన్కి వెళ్ళాలని. అందుకే ఆయన అక్కడ వెళ్ళాడు అమెరికాకి. కానీ మనం వినే కథ ఏంటి, ఆయన వేరే రూట్ చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చాడని, అమెరికాకి వెళ్ళిపోయాడని మనం వింటుంటాం. ఇంకొక ప్రూఫ్ దీనికి, ఇంకా జనాలు నమ్మరు కాబట్టి మీరు గూగుల్కి అందరు నమ్ముతారు కదా. ఇప్పుడు గూగుల్లో బోర్డ్ ఆఫ్ లాంగిట్యూడ్ అని సెర్చ్ చేయండి. చాలామంది జనాలు ఆ పేరు కూడా ఫస్ట్ టైం విని ఉంటారు, ఇప్పుడు వింటున్నట్టు ఉన్నది. బోర్డ్ ఆఫ్ లాంగిట్యూడ్ ఇది 18th centuryలో యూకే గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసి బోర్డ్ ఆఫ్ లాంగిట్యూడ్ సెటప్ చేసింది. దానికి టాస్క్ ఏంటి? టు ఫైండ్ అవుట్ అ వే టు క్యాల్కులేట్ ద లాంగిట్యూడ్ ఆఫ్ అ ప్లేస్. ఓకే, 18th century అంటున్నాను నేను. ఇప్పుడు 16th centuryలో వాస్కోడుగా వచ్చాడు, లాంగిట్యూడ్ తెలియకుండానే వచ్చేసాడు. ఎలా వచ్చాడు? ఇండియన్ సేలర్స్ ఓన్లీ బ్రాట్ హిమ్ టు ఇండియా. ఆయనకి కానా అని ఒక సేలర్ ఉండే, ఆయన ఎస్కాట్ చేస్తూ ఇండియాకి తీసుకొని వచ్చాడు. అది పోర్చుగీస్ లైబ్రరీలో ఆ డాక్యుమెంట్స్ ఇంకా ఉన్నాయి, మీరు చూస్తే అది కూడా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ లాంగిట్యూడ్లో టాస్క్ ఏమి ఇచ్చారంటే, మీరు లాంగిట్యూడ్ ఫైండ్ అవుట్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతి ఒకటి ఇస్తే మీకు $millions, $millions ఇనామ్ ఇస్తామని బ్రిటిష్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇట్లా బోర్డ్ని సెటప్ చేశారు. ఇంకా ఒకడు లాంగిట్యూడ్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాడని దానికి ప్రమాణం, అది ప్రూవ్ చేసి చూపెట్టాలంటే దానికి ఒక టెస్ట్ పెట్టారు. టెస్ట్ చేయమంటే యూకే లండన్ నుంచి హవాయియన్ ఐలాండ్స్కి వెళ్ళాలి, హవాయియన్ ఐలాండ్స్ నుంచి మళ్ళీ తిరిగి యూకేకి రావాలి. మీరు ఒకవేళ యూకే నుంచి హవాయికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చేసారంటే మీకు లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ చేసిందని ప్రమాణం లాగా మళ్ళీ మీకు అవార్డు ఇస్తామని చెప్పారు. ఫస్ట్ అయితే మీరు ఇది గమనించండి, వాళ్ళ దగ్గర 18th centuryలో కూడా లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతి లేదు, దానికి ప్రమాణం ఇది బోర్డ్ ఆఫ్ లాంగిట్యూడ్. దాని తర్వాత షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది అవార్డు ఎవరు క్లెయిమ్ చేయలేదు.
పార్షియల్గా ఒకటి మెకానికల్ డివైస్ ఏదో ఇన్వెంట్ చేశాడు, పార్షియల్ అవార్డే ఇచ్చారు. అది ఫుల్ అవార్డు ఇచ్చారా పార్షియల్ అవార్డు ఇచ్చారని అది డిబేట్ కూడా ఇంకా నడుస్తుంది. అయితే వాళ్ళ దగ్గర ఆ పద్ధతి లేకుండే, కానీ మన దగ్గర ఉండేనా, మనం ఎట్లా లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసినాం అది మీరు చూస్తే మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. ఇప్పుడు మీరు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తే, నేను థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగగానే సముద్రం మంతన్ సీన్ అక్కడ ఎయిర్పోర్ట్లో డిస్ప్లే చేసి ఉన్నది. అరే ఇదేంటి, మన కల్చర్ ఏంటి థాయిలాండ్లో ఎలా వచ్చిందని నేను షాక్ అయ్యాను. సర్లే పర్లేదు, మళ్ళీ కొంచెం వేరే ప్లేసెస్కి వెళ్తామని వెళ్తే అక్కడ ఒక ఎలిఫెంట్ షో అవుతుందని చెప్పారు. ఎలిఫెంట్ షోని వెళ్ళి చూస్తుంటే ఆ కథలు మొత్తం మన పౌరాణిక కథల్లాగా కనిపించినాయి. ఇంకా ఎలిఫెంట్ పేరు ఇరావన్. అరే ఇదేంటి మన ఐరావత్ లాగా కనిపిస్తుంది అని నేను గూగుల్ చేసి చూస్తే అది మన కథలే. అయితే మన కల్చర్ అక్కడ ఎట్లా వెళ్ళింది? ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, ఇట్స్ దేర్ ఇన్ అంకర్వత్. ఎలా వచ్చింది? చోళా డైనస్టీలో మన షిప్స్ ద్వారా, మన నావిగేషన్ ద్వారా అక్కడ వెళ్ళింది. అయితే మన దగ్గర ఆ సామర్థ్యం ఉండేనట్టు ప్రమాణం కదా, ఇది ప్రూఫ్ కదా. నిన్న మొన్న మోడీ గారు ఇండోనేషియా వెళ్ళినప్పుడు కూడా, అవును, ఇండోనేషియాలో ఇండియన్ ఉంగరాలు దొరికాయట. అచ్చా, అక్కడ కూడా మన కల్చరే ఉండే కదా. బాలీలో ఎంతో మంది హిందూస్ ఇంకా ఉన్నారు, ఇంకా మంచి మంచి హిందూ టెంపుల్స్, గుడిలు అక్కడ ఉన్నారు. సో వన్ ఫ్యాక్ట్ దట్ వీ నీడ్ టు నోటీస్ దట్ బ్రిటిష్కి 18th century వరకు తెలియలేని టెక్నాలజీ మన దగ్గర ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఫస్ట్ ప్రూఫ్. ఇంకా రెండవ ప్రూఫ్ ఏమంటే, మన క్యాలెండర్ పంచాంగం ఏదైతే మనం క్యాల్కులేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తామో, తిథిలు అన్నీ మీరు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలియకుండానే మీరు చేయలేరు. ఓకే, వెరీ సైంటిఫిక్. ఇప్పుడు మీరు చూస్తే ఎక్లిప్స్ ఎప్పుడైతుంది, గ్రహణం ఎప్పుడు, గ్రహరాశిలో మీరు సెకండ్స్ వరకు కూడా మీరు చెప్పగలరు. మీరు అంత యాక్యురేట్గా మీరు చెప్పాలంటే మీకు లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ రెండు తెలియ ఉండాలి, అప్పుడే మీరు చెప్పగలుగుతారు. సో వీ ఆల్వేస్ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ how to calculate latitude, how to calculate longitude. Okay, so that no matter how many people believe or not believe or how many people laugh, idaithe aksharala nijam. So earth ni longitude latitude కొలవడం మన ప్రాచీన భారతీయులకి ఎప్పటి నుంచో తెలుసు, ప్రపంచానికి తెలియక ముందే భారతదేశం. అవును. దీంట్లో ఇంకొక చిన్న విషయము, ఒక ధర్మపాల్ గారని ఒక మహాత్మా గాంధీ ఆయన ఫ్రెండ్ ఉండే, ఆయన ఒక బుక్ రాశారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్. అయితే పాతకాలం మీరు పక్కకు పెట్టండి, బ్రిటిష్ వచ్చినప్పుడు మన దగ్గర ఎంత సైన్స్ ఉండే, ఎంత టెక్నాలజీ ఉండే, అది ఆయన ఆ బుక్లో కవర్ చేశారు. దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఏం రాశారంటే, బ్రిటిషర్స్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మన పంచాంగాలు, మన క్యాలెండర్స్ చూశారు. ఒక సప్తరిషి క్యాలెండర్ దొరికింది వీళ్ళకు. సప్తరిషి క్యాలెండర్ అయితే 5000 7000 BC నుంచి వస్తుంది. అయితే ఇప్పటికి మీరు చూస్తే ఒక 7-9,000 years నుంచి ఒక క్యాలెండర్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్తో వస్తుంది. అయితే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, ఇదంతా ఫ్యాబ్రికేషన్, ఇది కరెక్ట్ కాదు, ఇది ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్. ఇంకా వాళ్ళకు సమస్య ఏమొచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళకు బైబిల్ మీద నమ్మకం. అయితే బైబిల్ లెక్కల్లో వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ లెక్కల్లో వీళ్ళు చూస్తే 3000-4000 BC ముందు అర్తే లేదు, వరల్డ్ క్రియేషనే లేదు. దానికైనా ముందు నుంచి ఎలా క్యాలెండర్ ఒకటి వస్తుందని వీళ్ళు దాన్ని మొత్తాన్ని డిస్మిస్ చేసేసి ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ లాగా డిస్మిస్ చేసేసారు. కానీ ఇదైతే ఫ్యాక్ట్, వాళ్ళకి ఇది డాక్యుమెంట్ దొరికింది, సప్తరిషి క్యాలెండర్. ఇంకా మనం ఇప్పుడు రీక్రియేట్ చేసి చూస్తే 5000-7000 BC నుంచి సప్తరిషి క్యాలెండర్ నడుస్తూనే వస్తుంది. ఇంకా దాంట్లో కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అన్నీ ఉంటేనే వీళ్ళు అది క్యాలిక్యులేట్ చేసి పంచాంగం చేయగలుగుతారు. అయితే ఇది ధర్మపాల్ గారు రాసిన డాక్యుమెంట్ ఇది. సర్లే, ఇవన్నీ లాంగిట్యూడ్ విషయం మనం ఒకసారి పక్కకు పెట్టేస్తే, ఇంకొక విషయం ఏమేమంటున్నామో, ఇది 79 degrees లాంగిట్యూడ్ మీదనే ఎందుకు, ఇన్ని టెంపుల్స్, ఇన్ని గుడులు ఎందుకు? అయితే దీనికి ఒకరు ప్రొఫెసర్ జాన్ మెక్కిమ్ అని యుఎస్ నుంచి ఒక రీసెర్చర్, సైంటిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్ కాశీకి రీసెర్చ్ చేయడానికి వచ్చారు. అక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పిబి రాణా, హెడ్ ఆఫ్ జాగ్రఫీ డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళు దీనికి రీసెర్చ్ చేశారు. అది కాశీ సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని విషయాలు దాని గురించి చెప్తాను. కానీ ప్రజెంట్ ఈ 7 temples మీద వీళ్ళు ఏమన్నారు,
దీని మీద కూడా ఇంకొక స్టడీ ఉన్నది. అది ఐఐటి రూర్కి, అమృత విశ్వవిద్యాపీఠం, ఇంకా ఉపస్థల యూనివర్సిటీ స్విట్జర్లాండ్, ఈ 3 యూనివర్సిటీస్ కలిసి ఐఐటి రూర్కి, అమృత విశ్వవిద్యాపీఠం అండ్ ఉపాసల, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ గెటింగ్ ద ప్రొనౌన్సియేషన్ రైట్, బట్ ఉపాసల యూనివర్సిటీ ఇన్ స్విట్జర్లాండ్ యూనివర్సిటీ. దీస్ 3 యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దే గాట్ టుగెదర్ అండ్ వాళ్ళకు రీసెర్చ్ సబ్జెక్ట్ ఏమంటే, ఇది హై ఎనర్జీ సెంటర్స్ అంటారు కదా, అసలు ఏంటి ఎనర్జీ, ఇది మనం మెజర్ చేయగలుగుతామా, నిజంగా ఎనర్జీ ఎక్కువ ఉందా, ఏమున్నది, ఒకటి ఇన్వెస్టిగేట్ చేద్దాం. అయితే ఎనర్జీ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఫైర్ ఎలిమెంట్ అంటాం. అయితే ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటే సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, మన పంచభూతాలు అంటారు కదా, ఫైర్, విండ్, వాటర్. అయితే వాటర్ ఎక్కువ ఉందా, హైడ్రో ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్ ఎక్కువ ఉందా, విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఎక్కువ ఉందా, ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి చూద్దామని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఏం చేశారు, 79 degreesకి 1 degree ఈస్ట్ 1 degree వెస్ట్ 2 degrees డిస్టెన్సే తీసుకొని 78 to 80 degrees రీజన్ని మార్క్ చేసి ఎస్ఎస్ఏఆర్ శివశక్తి అక్ష రీజన్ అని పేరు పెట్టి దానికి మెజర్ చేశారు. దీంట్లో హైడ్రో ఎలక్ట్రిసిటీకి పొటెన్షియల్ ఎంత ఉన్నది, సోలార్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎంత ఉన్నది, విండ్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎంత ఉన్నది, ఒక 3 metricsని తీసుకొని మనం స్టడీ చేద్దాం. 3 పారామీటర్స్ మీద. అయితే 78 to 80 degrees ఒకటి రీజన్ పెట్టారు, దాని తర్వాత 76 to 78 పెట్టారు, 80 to 82 పెట్టారు. అయితే ఈ 3 రీజన్స్లో ఎంత పొటెన్షియల్ ఉన్నది అది చూస్తామని వీళ్ళు క్యాల్కులేట్ చేస్తే వీళ్ళే షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది 78 to 80 రీజన్ ఏదైతే వీళ్ళు శివశక్తి అక్ష రీజన్ అని పేరు ఇచ్చారో, దాంట్లో మీరు చూస్తే సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ అనుకోండి మీరు, అది 400 gigawatts వస్తే 80 తర్వాత అది 2 gigawatts వస్తుంది. ఇంకా 78 to 76లో ఒక 120 gigawatts వస్తుంది. అయితే ఎనర్జీ పొటెన్షియల్ ఇండెక్స్ అని ఇంకొక 3 ఎనర్జీస్ని కలిపి ఒక ఇండెక్స్ ఫార్ములేట్ చేసి అక్కడ పెట్టారు. అది పెడితే 78 to 80 మధ్య నేను చెప్పినట్టు ఒక hundreds of times మోర్ ఎనర్జీ పొటెన్షియల్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ దిస్ రీజన్. నార్త్ నుంచి సౌత్ వరకు మీరు మొత్తం తీసుకుంటే సోలార్ ఎనర్జీ పొటెన్షియల్, హైడ్రో ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్, విండ్ ఎనర్జీ పొటెన్షియల్, అండ్ జస్ట్ 2 degrees లెఫ్ట్ అండ్ రైట్ దట్ పొటెన్షియల్ ఈజ్ నాట్ దేర్. అయితే అర్థం ఏంటి, నిజంగా ఇక్కడ ఏదో ఎనర్జీ సోర్స్ ఉన్నది, ఏమున్నది అది వాళ్ళు కూడా కంక్లూడ్ చేయలేకపోయారు. కానీ లాంగిట్యూడ్స్ అయితే కరెక్ట్ ఉన్నాయి, 79 degrees లాంగిట్యూడ్ మీద ఎన్ని గుడిలు ఉన్నాయి అది అయితే మీరు కూడా గూగుల్లో చెక్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో ఎనర్జీ పొటెన్షియల్ ఇంత ఎక్కువ ఉన్నదని ఈ స్టడీ ద్వారా కూడా వీళ్ళు కూడా ప్రూవ్ చేసి ఇచ్చారు. సో రూర్కీ యూనివర్సిటీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీ, మన అమృత విశ్వవిద్యాపీఠం, అండ్ ఇట్స్ అ పబ్లిష్డ్ పేపర్ విచ్ ఇస్ వైడ్లీ అవైలబుల్ ఆన్ నెట్. యూ కెన్ ఆల్సో క్రాస్ చెక్ అండ్ వెరిఫై ఇట్. సో దేర్ ఇస్ సమ్ సైన్స్, ఏదో విజ్ఞానము జ్ఞానము అప్పుడుండే, ఏముండే ఎలా ఉండే, టు లాట్ ఆఫ్ ఎక్స్టెంట్ వి సీమ్ టు హ్యావ్ లాస్ట్ ఇట్. ఎర్త్ మ్యాగ్నిట్యూడ్ లైన్ కూడా అదే అక్కడే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ లైన్ సెంటర్ లైన్ ఒకటి ఉజ్జయిన్లో అంటారు. అయితే ఉజ్జయిన్ది 75 degrees లాంగిట్యూడ్ వస్తుంది. ఇంకొక విషయము చాలామందికి తెలియదు, ఇప్పుడు మనము గ్రీన్విచ్ మెరిడియన్ అంటుంటాం, జిఎంటీ టైం, అది 0 degrees మెరిడియన్ పెట్టి ఎవ్రీ కంట్రీ టైం దాని నుంచే మనం మెజర్ చేస్తూ సెంటర్ పాయింట్ అది తీసుకుంటాం జిఎంటీ. కానీ మన పాతకాలంలో నేను చెప్పినా కదా మన దగ్గర క్యాలెండర్ ఉండే, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చేసే పద్ధతి మన దగ్గర ఉండే అని. అప్పుడు 0 degrees మెరిడియన్ వాజ్ నాట్ జిఎంటీ ఆర్ గ్రీన్విచ్ బట్ ఉజ్జయిన్ బేస్ మీద ఉజ్జయిన్ వాజ్ ద 0 degrees మెరిడియన్, 75 degrees. ఇంకొక విషయం అందరికీ చాలామందికి ఏది తెలియదంటే, మనము సోషల్ స్టడీస్లో 4th 5th క్లాస్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ అని చెప్తుంటాం. 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్. 23.5 degrees ఎందుకండి, 24 ఎందుకు లేదు, 25 ఎందుకు లేదు, 26 ఎందుకు లేదు, 40 ఎందుకు లేదు, ఎందుకు 23.5? అండ్ why 23.5 in the north and why 23.5 in the south? అది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంట్రా బాబు, ఇది క్యాన్సర్ అవుతుందా అక్కడ ఉంటే అని నాకు ఒక డౌట్ వచ్చేది స్కూల్లో ఉన్నప్పుడు. కేప్రికాన్ అని పేరు మనం ఎందుకు పెట్టినామని. అప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం అప్పుడు దొరకలేదు. ఇప్పుడు మన
భారతీయ ఆస్ట్రానమీ విజ్ఞానం చదువుతుంటే ఎప్పుడు నాకు ఆ ప్రశ్నలది సమాధానం దొరికింది. దానికి సమాధానం ఏమంటే, మనం ఉత్తరాయణం దక్షిణాయనం అంటుంటాం. అయితే ఉత్తరాయణం అంటే అర్థం ఏంటి? సన్స్ నార్త్వర్డ్ మూమెంట్. ద నార్త్వర్డ్ లిమిట్ ఆఫ్ ద సన్ ఇస్ 23.5 degrees. ఓకే, సో 12 noonకి మీరు 23.5 degrees లాటిట్యూడ్ మీద ఉండి చూస్తే కరెక్ట్ మీ నెత్తి మీద ఉంటుంది సన్. బియాండ్ 23.5 degrees సన్ డస్ నాట్ ట్రావెల్. అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద సన్ వాట్ వి సీ ఫ్రమ్ ద ఎర్త్. అండ్ బియాండ్ 23.5 degrees south sun does not travel. And when sun reaches 23.5 degrees latitude, అప్పుడు అక్కడ కర్కరాశి ఉంటుంది, క్యాన్సర్ జోడియాక్. అందుకే ఆ పేరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇంకా మనము సౌత్కి వస్తే ఇక్కడ మకర రాశి వస్తుంది 23.5 degrees. దట్స్ వై ఇట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్. అయితే దానికి అర్థం ఇది, దీస్ ఆర్ ద అవుట్వర్డ్ లిమిట్స్ ఆఫ్ సన్ ఇన్ ద నార్త్ సైడ్ అండ్ ఇన్ ద సదర్న్ సైడ్. అండ్ ద రీజన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్. ఇప్పుడు ఉజ్జయిన్ కాంటెక్స్లో దీనికి ఎందుకు తీసుకొచ్చానంటే, మహాకాల్ మందిరం ఉన్నది అక్కడ. అది ఎక్కడున్నది? ఎగ్జాక్ట్ 23.5 degrees లాటిట్యూడ్ మీద మహాకాల్ టెంపుల్, 0 degrees మెరిడియన్ అండ్ 23.5 degrees లాటిట్యూడ్. On the coincidence, on the intersection of these 2 points, Mahakal temple has been constructed. Shakti Peetham. Mahakal Shiv temple ఉన్నది కదా. Shiv temple పక్కనే. అయితే ఈ సైన్స్ మనకు ఉందని ఇంకొక ప్రమాణం. ఎగ్జాక్ట్ ఆ పాయింట్ ఎట్లా ఇవ్వగలిగారు? మన దగ్గర 0 degrees లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేశారు, 23.5 degrees లాటిట్యూడ్ క్యాలిక్యులేట్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద శివలింగం ఉన్నది. అది మన భారతీయ వైభవము, అది మన భారతీయ విజ్ఞానం. దట్స్ ద సైన్స్ బిహైండ్ ఇట్. మన భారతీయ విజ్ఞానం. మనకి చాలా మందికి వేదాలంటే, వేదం అంటేనే నాలెడ్జ్. అవును, వేదాలంటే మతం అనుకుంటారు చాలా మంది. యాక్చువల్గా వేదాలు అనేది అదొక సైన్స్, వేదిక్ సైన్స్. కరెక్ట్. ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణం, సామవేదం, వేదాలు, మళ్ళీ ఉపనిషత్తులు, వేదాంగాలు, ఆ 6 ఉన్నాయి కదా, వ్యాకరణము, ఇవి స్మృతి, లిటరేచర్, స్మృతి, శృతి, స్మృతి వినడము, గుర్తుపెట్టుకోవడం. ఇంత నాలెడ్జ్ ఉంది కదా, దే ఆర్ నాట్ ఇన్ బుక్ ఫామ్. రైట్. ఈ యాన్షియంట్ వేదిక్ సైన్స్ని మనకి నలంద, తక్షశిల యూనివర్సిటీలో ఉండేవి. నలంద యూనివర్సిటీని బక్తియార్ ఖిల్జీ అటాక్ చేసి ఆయన జబ్బుని తగ్గించి ఒక వైద్యుడు అందులో ఉంటాడు తెలుసుకొని, వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఎట్లా ఉంది అని బక్తియార్ ఖిల్జీ వెళ్ళి అందులో ఉన్న సుమారు 90 లక్షల గ్రంథాలు, ఈ ఇట్లాంటి సైన్స్ గ్రంథాలు దాని మీద అటాక్ చేయటం వలన అందులో చాలా గ్రంథాలు మన టిబెట్కి, చైనాకి, కొరియాకి, మంగోలియాకి వెళ్ళిపోయాయని, గుర్తున్నోళ్ళు రీప్రొడ్యూస్ చేశారు అక్కడని. ఇక్కడ ఆ యూనివర్సిటీ అలా పతనం అయిపోయింది. లేకపోతే నలంద, తక్షశిల యూనివర్సిటీలు ఈ రోజున్న ఏ యూనివర్సిటీ కన్నా ఎక్కువ హైయెస్ట్ నాలెడ్జ్ ఆ రోజుల్లోనే. ఇప్పుడు సో కాల్డ్ మనం చెప్పుకునే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, లేకపోతే కెలాక్స్ యూనివర్సిటీ, వీటన్నిటికన్నా చాలా గొప్ప విశ్వవిద్యాలయాలు. చాలా మంది ఋషులు వాళ్ళు డెడికేటెడ్గా సాధన చేసి వివిధ శాస్త్రాల మీద రీసెర్చ్ చేసి కోడిఫై చేసి బుక్స్లో ఉంచారు అని అంటారు. అవును, కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది నలంద, తక్షశిల అనే కాదు, అప్పుడు మన భారతదేశంలో 400 పైన యూనివర్సిటీస్ ఉండే. 2 యూనివర్సిటీస్ అని కాదు, ఇవైతే చాలా ఫేమస్ ఉండే. అందుకే కొన్ని చైనీస్ ట్రావెలర్స్, గ్రీక్ ట్రావెలర్స్ దాంట్లో ఈ పేర్లు రాశారు. కాబట్టి మెగస్తనీస్, ఫాహియాన్ వాళ్ళు ఇండికాలో ఆయన మెన్షన్ చేశారు. కరెక్ట్, వాళ్ళు చేశారు కాబట్టి ఇది ఎక్కువ పేరు వచ్చినాయి. కానీ ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా భారతదేశంలో ఉండే. ఇంకా నేను ధర్మపాల్ గారని నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆయన కూడా బ్యూటిఫుల్ ట్రీ అని ఒక బుక్ రాశారు. దాంట్లో ఆయన ఏం కవర్ చేశారంటే, ఇంకా మళ్ళీ 1800s కొంచెం హిస్టరీ ఇస్తాను ఇక్కడ. యుకే పార్లమెంట్లో 1830s మెకాలే అని పేరు అయితే మనం అందరం విన్నాము. అప్పుడు ఒక డిబేట్ అవుతుండే అక్కడ, కొంచెం ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ ఉండే.
అయితే ఎడ్యుకేషన్ బడ్జెట్ని మనం ఎట్లా స్పెండ్ చేయాలి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రమోట్ చేయాలా లేకపోతే వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రమోట్ చేయాలని ప్రశ్న వచ్చింది పార్లమెంట్లో. పార్లమెంట్ వాళ్ళు అడిగారు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఫస్ట్ మాకు అది చెప్పండి, వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మా అందరికి తెలుసు. అయితే అప్పుడు యూకే పార్లమెంట్ నుంచి ఒక డిగ్రీ ఇక్కడ గవర్నర్ జనరల్కి వచ్చింది, ఇండియన్ గవర్నర్ జనరల్కి. ఆయన అన్ని ప్రెసిడెన్సీస్, మద్రాస్, బెంగాల్, బాంబే ప్రెసిడెన్సీ, అప్పుడు ప్రెసిడెన్సీస్ ఉండే ప్రావిన్సెస్, అందరికీ సర్వే నోట్స్ పంపించారు. మీ దగ్గర ఏమైనా స్కూల్స్ ఉన్నాయా, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం సబ్జెక్ట్స్ చెప్తున్నారు, అవన్నీ సర్వే చేసి బ్యాక్ అండ్ ఫోర్త్ ఒక ఫార్మాట్ పూర్తిగా డిజైన్ అయ్యి వాళ్ళు సర్వే రిపోర్ట్స్ లండన్కి పంపించారు. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వరకు కూడా యూకే పార్లమెంట్ లైబ్రరీలో ప్రిజర్వ్డ్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నీ ధర్మపాల్ గారికి దొరికినాయి. అయితే ఆయన బ్యూటిఫుల్ ట్రీ అని ఏదైతే బుక్ రాశారో దాంట్లో ఫస్ట్ బుక్ అయితే 300-400 పేజెస్ బుక్, కానీ దాంట్లో 300 పేజెస్ అనెక్షర్స్ ఉన్నాయి, ప్రూఫ్స్. ఇంకా ఫస్ట్ 80-90 పేజెస్లో ఆ 300 పేజెస్ సమరీ ఉంది. అయితే బుక్ మాత్రం 90 పేజెసే, 300 పేజెస్ ప్రూఫ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏం దొరుకుతారంటే, ఇప్పుడు మీరు ఒక సింపుల్ గెస్గా తీసుకోండి, మనం కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ పెద్ద యూనివర్సిటీస్ అంటుంటాం కదా, అన్ని యూనివర్సిటీస్లో ఎంతమంది స్కాలర్స్ ఉండొచ్చు అప్పుడు 1800స్లో. మనం మొత్తం యూకేని చూసుకుంటే అన్ని యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ అన్నీ కలిపితే కూడా స్కాలర్స్ నంబర్ 500 కూడా దాటేది కాదు. ఇంకా మనం అప్పుడే ఇండియన్ యూనివర్సిటీ నంబర్ చూస్తే 400 పైన ఇండియాలో యూనివర్సిటీస్ ఉండే. ఇంకా మనం ఇప్పుడు అంటుంటాం కదా, మనం భారతదేశం ఇంతవరకు 100% లిటరసీ లేదని. 1830స్లో 100% లిటరసీ ఇండియాలో ఉండే, బ్రిటిష్లో లేకుండే. అయితే ఆయన బెంగాల్ ప్రెసిడెన్సీ ఒక సర్వే కోడ్ చేస్తారు. దాంట్లో బెంగాల్ ప్రెసిడెన్సీలో 110,000 గ్రామాలు ఉండే. ఈ 110,000 గ్రామాలలో ఎన్ని గ్రామాల్లో స్కూల్స్ ఉండే ఆ సర్వే చూస్తే 105,000 పైన గ్రామాలలో స్కూల్స్ ఉండే. ప్రతి గ్రామంలో ఒక స్కూలు, ప్రతి స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాడు. 110,000 గ్రామాల్లో 105,000 స్కూల్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తుండే. ఇంకా అదే కాలంలో మనము బ్రిటిష్ సిచ్యువేషన్ తీసుకుంటే అక్కడ ఎక్కువ వరకు సండే స్కూల్స్ ఉండే అనమాట. సండే స్కూల్స్ ఏమంటే చర్చ్ వాళ్ళు సండేకి పిల్లల్ని పిలిచి బైబిల్ మీద ఒక లాంగ్వేజ్, ఇంకా కొంచెం సింపుల్ మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు. అయితే వీక్లీ ఒక రోజు స్కూల్ వెళ్ళేవాళ్ళు. సండే స్కూల్లో వెళ్తున్న స్టూడెంట్స్ నంబర్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తే కూడా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఇన్ యూకే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ నాట్ మోర్ దెన్ 50,000. అయితే అసలు ఇల్లిటరేట్స్ వాళ్ళు ఉండేది, మనం కాదు. మన దగ్గర 100% లిటరసీ ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళకు ఇంత అడ్వాన్స్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని వీళ్ళకి తెలిస్తే ఇప్పుడు ఈ సిస్టమ్ని నాశనం చేయాలని ఇండియా ఎడ్యుకేషన్ యాక్ట్ తీసి మన సిస్టమ్ని, మన లాంగ్వేజెస్ని మొత్తానికి డీరికగ్నైజ్ చేసి వట్టి ఇంగ్లీష్ని మీడియం లాగా చేసేసి, ఇంగ్లీష్ ఉంటేనే మీరు లిటరేట్, ఇంగ్లీష్ రాకపోతే మీకు చదివే రాదన్నట్టు ఇల్లిటరేట్ అని ఉండదు. ఇప్పటికీ అదే నడుస్తుంది. తెలుగులో మహాపండితుడు ఉంటాడు, కానీ ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే జనాలు ఎట్లా చూస్తారు, అరే ఈయనకి ఇంగ్లీష్ రాదు. జనాలు కూడా అట్లానే అనుకుంటారు, అరే నాకు ఇంగ్లీష్ రాదు, నాకు చదివే రాదంటాడు. ఇంగ్లీష్ రాదని అన్నారు, నాకు చదివే రాదని అంటారు. యాక్సెప్టబుల్. సో ద అడ్వాన్స్మెంట్ ఇన్ అవర్ యూనివర్సిటీస్ వాజ్ సో గ్రేట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకొక విషయం మీరు చూస్తే, ఇంకొక ఫ్యాక్ట్ మీరు సెర్చ్ చేయండి, విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ ఫంక్షనింగ్ డ్యామ్ ఇన్ ద వరల్డ్. అది మీరు చూస్తే కల్లనై డ్యామ్ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కరికాల తమిళనాడులో కడలూరు దగ్గర. సో దట్ డ్యామ్ ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఇంకా ఆ మోడల్ మీరు చూస్తే జిగ్జాగ్ షేప్లో ఉన్నది. అదే మోడల్ నాగార్జున సాగర్ డ్యామ్ చేస్తున్నప్పుడు అదే మోడల్ వీళ్ళు వాడుకున్నారు. స్ట్రేట్ లైన్గా డ్యామ్ చేస్తే మొత్తం ప్రెషర్ ఒకటే లైన్లో వస్తుంది, జిగ్జాగ్ అయితే డిస్ట్రిబ్యూట్ అయిపోతుందని అదే డిజైన్ని చూసి నాగార్జున సాగర్ డ్యామ్ చేశారు. అయితే కరికాల చోళలో కాలంలో అప్పుడు చేశారు, కానీ దానికి డిజైన్ చేసిన వాళ్ళు, కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ ఇంకా స్టూడెంట్స్.
దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండ్ ప్రూఫ్ టు రిమెంబర్. అయితే యూనివర్సిటీస్ అయినా హైయర్ ఎడ్యుకేషన్ అయినా ఇప్పుడు మనం అంటుంటాము భారతదేశం మళ్ళీ విశ్వగురువు అవ్వాలంటే చాలామంది నవ్వుతుంటారు, మీరు ఇదే నా విశ్వగురు అయ్యే పద్ధతి, మీకు ఇది రాదు మీకు అది రాదని. కానీ ఒక్కప్పుడు మనం చూస్తే నిజంగా భారతదేశమే విశ్వానికి గురువులాగా ఉంది. అంత నాలెడ్జ్, మ్యాక్సిమం నాలెడ్జ్ వాజ్ డిజైన్డ్ హియర్, డిస్కవర్డ్ హియర్. అండ్ భారతదేశం నుంచి మళ్ళీ వేరే వేరే దేశాలకి వెళ్ళడం జరిగింది. అవును, ప్రపంచానికి జీరోని రైట్, జీరో తీసుకురావటం వల్లే బైనరీ సిస్టమ్ ఇవన్నీ వచ్చాయి. డెసిమల్ని పరిచయం చేసింది భారతదేశం. జీరోనే కాదు, ఇది ఇంకొక వాట్ షుడ్ ఐ సే మిథ్యా ప్రచారం, మిత్. సో ఏమంటారు, భారతదేశం వరల్డ్కి జీరో ఇచ్చింది, జీరో తర్వాత ఇంకేం ఇచ్చిందంటే జీరోనే చెప్తారు. కానీ చాలామందికి ఇది తెలియదు విషయం. ఇప్పుడు మీరు చూస్తే మనం టెక్నాలజీ అంటుంటాం కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఇది డివైసెస్, ఎలక్ట్రానిక్స్, గ్యాజెట్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ మారింది. అప్పుడు ఏం టెక్నాలజీ ఉండే, అప్పుడైతే బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇంకా దాంట్లో అప్పుడు బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఒక వస్తువులు కొనడానికి వెళ్ళినామనుకోండి, నేను ఒక 10 వస్తువులు తీసుకున్నాను, ఒక 10 మ్యాంగోసు, 20 యాపిల్స్, ఒక మ్యాంగోది ధర 2 రూపాయలు, యాపిల్స్ ధర 5 రూపాయలు. ఇది ఎట్లా లెక్క చేయాలి? కాంపిటీషన్ కూడా రాదు అప్పుడు. అయితే నంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, దాని మీద ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎలా రాయాలి, అప్పుడు వరల్డ్ స్ట్రగుల్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ వేర్ దిస్. అయితే మీరు వేరే వేరే రాష్ట్రాలలో నంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళు, అది మీరు నంబర్లు తీసి చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. అయితే లెట్స్ లుక్ ఎట్ గ్రీస్. ప్లాటో, అరిస్టాటల్, టాలమీ అంతా మనకు జ్ఞానం ఇప్పుడు గ్రీక్స్ ద్వారా వచ్చిందని అంటుంటాం కదా. కానీ మీరు గ్రీక్స్లో వాళ్ళ మ్యాథమెటిక్స్ని చూస్తే వాళ్ళ దగ్గర ఆల్ఫాబెట్స్కి ఇంకా నంబర్స్కి ఒకటే సింబల్ ఉంటాయి. మనం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఏదైతే అంటుంటామో అది వాళ్ళ ఏబిసిడి లాగా ఉండే. ఇంకా నంబర్స్ కూడా అట్లానే ఉంటాయి. అయితే ఆల్ఫా 1, బీటా 2, డెల్టా 3 అట్లా 1 to 10 ఒక సింబల్స్ ఉండే. దాని తర్వాత 10, 20, 30, 40, 50 నెక్స్ట్ 10 ఆల్ఫాబెట్స్ వేర్ గోయింగ్ టిల్ 100. దెన్ ద నెక్స్ట్ 10 వేర్ గోయింగ్ ఫ్రమ్ 100, 200, 300, 400, 500 till 1000. అయితే 30 సింబల్స్ వాడుకున్న తర్వాత కూడా వీళ్ళు 1000 పైన నంబర్ రాయలేని పరిస్థితుల్లో ఉండే గ్రీక్స్. ఇప్పుడు దాని మీద ఏం క్యాల్కులేషన్ చేస్తారండి? ఇంకా వీళ్ళు నంబర్ నేమ్స్ మనం ఇస్తుంటాం కదా, బిగ్గెస్ట్ నంబర్ దట్ దే కెన్ రైట్ అట్ దట్ టైమ్ దే యూస్ టు కాల్ ఇట్ మిరియడ్, MYRIAD. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే మిరియడ్ అంటే ఇట్ ఈస్ క్లోజ్ టు ఇన్ఫినిటీ. అయితే 10,000 వాళ్ళ కోసం అంత పెద్ద నంబర్ ఉండేది, ఇన్ఫినిట్ లాగా ఉండేది. అయితే ఇది 10,000 నంబరే వాళ్ళు అన్నిటికైనా పెద్ద నంబర్ ఉండేదని చెప్పిన తర్వాత హౌ విల్ దే క్యాల్కులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద అర్త్? హౌ విల్ దే క్యాల్కులేట్ డిస్టెన్స్ బిట్వీన్ అర్త్ అండ్ ద మూన్? వీళ్ళు చేశారని అంటారు, కానీ వాళ్ళ దగ్గర అది మ్యాచ్ ఉండేనా? వాళ్ళ దగ్గర నంబర్ సింబల్సే లేకుండే, వాళ్ళ దగ్గర క్యాల్కులేట్ చేసే పద్ధతి లేకుండే. ఇంత ఇప్పుడు మా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు నేను టీచర్స్ కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటుండే. అయితే ఇదే టాపిక్ అక్కడ వచ్చింది, వేరే వేరే కంట్రీస్లో ఎలా మ్యాథ్ నంబర్స్ ఉండే, ఇంకా భారతదేశంలో ఎలా మ్యాథ్ నంబర్స్. ప్రజెంట్ మనం చదువుతున్న మొత్తం సిస్టమ్ భారతదేశం ఇచ్చిన సిస్టమే. అదైతే అందరూ ఎప్పటి నుంచో అన్ని దేశాలు ఇదే వాడుతున్నారని అనుకుంటారు, కానీ అది తప్పు. వేరే వేరే దేశాల్లో ఏమేమి నంబర్ సిస్టమ్ ఉండే అది వాళ్ళకి చూపెట్టిన. ఇంకొకటి దీని మీద క్యాల్కులేట్ చేసే పద్ధతి ఏంటి, వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేసేవాళ్ళు ఆ పద్ధతి చూపెట్టిన. అయితే ఒకటి సలామీ ట్యాబ్లెట్ అని వీళ్ళ దగ్గర ఒక క్లేలో చేసిన ట్యాబ్లెట్ ఉంటుంది. 1, 5 ఏదైతే మనం రోమన్ నంబర్స్ రాస్తుంటాం కదా, 1కి ఒక సింబలు, 5కి ఒక సింబలు, 10, దాని తర్వాత 50, 100 ఇట్లా. అయితే వీళ్ళు పెబుల్ అరిథమెటిక్ చేసేవాళ్ళంట అప్పుడు. అయితే ఇప్పుడు మనము 9 నంబర్ రాయాలంటే 9 పెబుల్స్ అక్కడ పెట్టాలి, చిన్న రాళ్ళు కాయిన్స్ అక్కడ పెట్టాలి, అప్పుడు 9 క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఇప్పుడు 9లో మీరు ఇంకా 5 యాడ్ చేయాలంటే ఇంకా 5 రాళ్ళు అక్కడ పెడితే మళ్ళీ కౌంట్ చేయాలి. 9 + 5 14. అచ్చా ఓకే 14 ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయగలుగుతానని వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్, క్యాలిక్యులేట్ చేయడానికి రిప్రజెంట్ చేసిన సిస్టమ్ ఇది, చేయడానికి సిస్టమ్ ఇది, క్యాలిక్యులేట్ చేసే సిస్టమ్ ఇది.
రాళ్ళు పెబ్బుల్స్ పెడితేనే వీళ్ళు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఫిజికల్గానే క్యాలిక్యులేట్ చేయాలి. పేపర్ మీద పెట్టేసి మనం ఎట్లయితే ఇప్పుడు చేస్తున్నామో ఆ సిస్టమే లేకుండే వాళ్ళ దగ్గర. సలామీ ట్యాబ్లెట్ తర్వాత వాళ్ళు అబాకస్ని నిర్మించారు. ఇప్పుడు అబాకస్ క్లాసులు అన్నీ ఉంటారు, అది కూడా వేస్టే. ఎవరైనా పిల్లలకి అక్కడ పంపించకండి. మన సిస్టమే దానికైనా అడ్వాన్స్ సిస్టమ్. సో హౌ హైయెస్ట్ నెంబర్ హైయెస్ట్ అంటారు ఇది ఇంకొక మంచి ప్రశ్న మీరు అడిగారు. ఇన్ఫినిట్ అయితే ఫస్ట్ మన హైయెస్ట్ నెంబర్ అయితే మీరు ఏదైనా మీరు తీసుకోగలరు. కానీ దీంట్లో ఒక 2 ఫ్యాక్ట్స్ నేను చెప్తాను. అట్లని ఈ సబ్జెక్ట్ నా ముందుకు వచ్చినప్పుడు నేను చూశాను, సరే మన దగ్గర వీళ్ళ దగ్గర 10,000 నంబర్ ఉండే కదా. అయితే దీనికి ఇంకొకటి విషయము, నెట్ఫ్లిక్స్ మీద రోమ్ అని ఒక సిరీస్ ఉన్నది. దాంట్లో జూలియస్ సీజర్ క్లియోపాట్రా అని కలవడానికి ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఒక డిగ్రీ తీసుకొని వెళ్తాడు, మా దగ్గర నుంచి ఇంత లోన్ తీసుకున్నారు, మాకు రిటర్న్ చేయండి అని. అయితే ఆ నంబర్ ఏమంటారు మీరు వినండి, ఆ సిరీస్లో వస్తుంది. ఆయన ఏమంటాడు, ఈజిప్ట్ ఓవ్స్ రోమ్ 7,000 10,000. అయితే 10,000 పైన నంబర్ లేదని వాళ్ళకు తెలుసు, మనకు తెలియదు. వాళ్ళ బిగ్గెస్ట్ నంబర్ 10,000. ఇప్పుడైతే మనం ఏదైతే మిలియన్, ట్రిలియన్, క్వాడ్రిలియన్ అంటుంటాం కదా, క్వాడ్రిలియన్ పైన మనం కూడా ఇప్పుడు వాడుకోము. కానీ లలిత విస్తార్లో బుద్ధకాలంలో గౌతమ్ బుద్ధ ఏజ్లో మీరు వెళ్ళి లలిత విస్తార్లో తల్లక్షణ అని ఒక నంబర్ ఉన్నది. తల్లక్షణ నంబర్ 10⁻73. అంత పెద్ద నంబరు, 10⁻73 zeros ఫాలోడ్ బై 1. ఇప్పుడు గౌతమ్ బుద్ధ అప్పుడు పెళ్లి చూపులు ఉన్నప్పుడు యశోధరాతో పెళ్ళి అయినప్పుడు ఆయన ఫాదర్ ఇన్ లా గౌతమ్ బుద్ధని చూడ్డానికి వచ్చినప్పుడు పెళ్లి చూపుల్లో మీరు ఏమడతారు ప్రశ్నలు, ఇప్పుడు ఎంత జీతం ఉన్నది, ఎక్కడ పని చేస్తున్నారు, అప్పుడు కాలంలో కూడా మీ రాజ్యం ఎంత ఉన్నది, మీకు ఏమేమి జ్ఞానం ఉన్నది. ఈయన ఫాదర్ ఇన్ లా వచ్చి గౌతమ్ బుద్ధానికి ఏం ప్రశ్న అడిగాడు తెలుసా, వాట్ ఈస్ ద నేమ్ ఫర్ 10⁻73. అప్పుడు గౌతమ్ బుద్ధ చెప్పారు తల్లక్షణ. అయితే అవును, ఈయనకు ఇది జ్ఞానం ఉందని అప్పుడు ఈయన ఫాదర్ ఇన్ లా తెలుసుకున్నాడు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమంటే 10⁻73 ఇప్పటి వరకు నేను లైఫ్లో ఎప్పుడు నాకు ఉపయోగంలో రాలే నంబరు. నేను పేరు కూడా వినలే. ఇది చదువుతున్నప్పుడే తల్లక్షణ ఫస్ట్ టైం నా దృష్టిలోనికి వచ్చింది. కానీ అప్పుడు పెళ్ళి చూపుల్లో ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళ. అయితే ఇంత కామన్ ఉండేనా నంబర్ ఇది, వాళ్ళకు ఏంటి ప్రయోజనం, ఏంటి యూటిలిటీ ఆ నంబర్తో, అది ఆ ప్రశ్నానికి మీరు ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తే మన ఆస్ట్రోనామికల్ సైన్స్, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులేట్స్ ఎట్లా డివైజ్ అయినాయో ఆ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అయితే యూ కాంట్రాస్ట్ ద నాలెడ్జ్ లెవెల్స్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్ విత్ ద నాలెడ్జ్ లెవెల్స్ ఇన్ ఇండియా. 10⁻73 ఎక్కడ, 10,000 ఎక్కడ. 10,000 వాళ్ళ స్థాయి 10,000 వరకు ఉండే, మనది 10⁻73 వరకు. తల్లక్షణ. సర్లే, తల్లక్షణ చాలా పెద్ద నంబర్ ఉన్నది. మనము ఇంకొక సింపుల్ పాయింట్ని మనం రీసెర్చ్ చేద్దామని నేను ఊరికే అట్లనే కొన్ని రోజుల ముందు గూగుల్లో సెర్చ్ చేశాను. వేదాస్లో ఇచ్చిన అన్నిటికైనా పెద్ద నంబర్ ఏంటి, ఒకవేళ వేదిక్ మ్యాథమెటిక్స్, వేదిక్ గణితము అప్పటి నుంచి మన జ్ఞానం వస్తుందని మనం చెప్తున్నాం కదా. అయితే వేదాస్లో ఎక్కడైనా ఏదో నంబర్ మెన్షన్ ఉంటుంది కదా, అన్నిటికైనా పెద్ద నంబర్ ఏంటని మనం చూస్తే 10⁻12 పరార్ధ అని నంబర్ ఋగ్వేదలో ఉన్నది. 10⁻12 నాట్ 10⁻73, అది తర్వాత వచ్చింది. కానీ వేదాస్లో కూడా, భారతదేశంలో అన్నిటికైనా పాత గ్రంథాలు వేదాలే కదా, దాంట్లో కూడా 10⁻12 ఉన్నది. అయితే 10,000 ఎక్కడ, 10⁻12 ఎక్కడ, పరార్థ. అయితే అక్కడ ఋగ్వేదాలో ఏం కాంటెక్స్లో వచ్చిందంటే, హోమం చేసినప్పుడు, ఇది హోమంలో చేస్తున్న ఇటుకలు అన్నీ ఏకాచ దశ, దశ చ శత, శత చ సహస్ర. ఫ్రమ్ 1 to 10, 10 to 100, 100 to 1,000, 1,000 to 10,000, అట్లా 10⁻12 వరకు మల్టిప్లైడ్ అయ్యి ఈ ఇటుకలన్నీ ఆవులు అవ్వాలి, అంత వైభవం, అంత ఆస్తి నాకు రావాలని ఒక శ్లోకం ఉన్నది. అయితే ఆ కాంటెక్స్లో ఇట్లా వచ్చింది. అయితే 10⁻12 అయితే ఖచ్చితంగా ఉన్నది, దానిపైన కూడా ఉండొచ్చు, కానీ కాంటెక్స్లో ఇక్కడ వచ్చింది. సరే, వేదాస్లో అయితే 10⁻12 వచ్చింది. బైబిల్లో ఎంత పెద్ద నెంబర్ వచ్చింది, ఖురాన్లో ఎంత పెద్ద నెంబర్ వచ్చింది. బైబిల్లో చూస్తే మళ్ళీ 1,000, 10,000 పైన నెంబర్ లేదు. ఖురాన్లో చూస్తే 1 మిలియన్ దాకా
నంబర్ వస్తుంది. అయితే మీరు సింపుల్ ఫ్యాక్ట్స్ని కూడా మీరు చూస్తే మన సామర్థ్యం 10⁻12 వరకు వేదాస్లో ఉంటే లలిత విస్తార గౌతమ్ బుద్ధ కాలం తర్వాతనే క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాం వచ్చారు కదా. అయితే గౌతమ్ బుద్ధ కాలం వచ్చేసరికి మనము 10⁻73 లెవెల్కి వెళ్ళిపోయినాము. కానీ వేరే రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉండే, స్టిల్ 10,000, స్టిల్ 1 million. అరబ్స్ కూడా అంత స్థాయికి ఎందుకు రాగలిగారంటే వాళ్ళ దగ్గర ఈ జ్ఞానం భారతదేశం నుంచి వెళ్ళిందని వాళ్ళు ఆ స్థాయికి రాగలిగారు. స్ప్రెడ్ అయింది. లేకపోతే వాళ్ళు కూడా 10,000 లిమిట్లోనే ఆగిపోయింది. సో దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ వేదాస్లో 10⁻12. ఆ తర్వాత బుద్ధిస్ట్ కాలంలో 10⁻73 రిటర్న్ నంబర్. దానికైనా పైన కూడా ఉండొచ్చు, ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అయితే ఉండే, కానీ రిటర్న్ బికాజ్ ఎందుకంటే అందరు ప్రమాణాలు ఆడతారు కదా. అయితే ఇది లలిత విస్తార్లో రాసిన నంబర్, ఇది తల్లక్షణ 10⁻73. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ద skill of Indians in mathematics. So just to summarize from where I started, because we went into many tangents, ఎక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యానంటే నంబర్లు రాసే పద్ధతి ఇండియన్స్ ఇచ్చారు. ఇది నంబర్ సిస్టమ్ ది గ్రేట్నెస్ ఏమంటే మీరు 10 సింబల్స్ని తీసుకొని మీరు ఇన్ఫినిట్ వరకు రాయగలిగే సామర్థ్యం టెక్నాలజీ ఇండియన్స్ ఇచ్చారు. జీరోనే కాదు, నంబర్స్ రాయడం ఎట్లా మనమే నేర్పించినాము, క్యాల్కులేట్ ఎట్లా చేయాలి, ఎడిషన్ సబ్ట్రాక్షన్ అది కూడా వాళ్ళకి రాకపోతుండే, మనం ఇచ్చినాము. మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్, ఇవన్నీ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇండియాలో డిస్కవర్ అయ్యి ఇండియాలో ఫార్ములేట్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినాయి. అక్కడ మళ్ళీ వీళ్ళకు కొన్ని కాన్సెప్ట్స్ పూర్తిగా అర్థం కాలేదు. అదే తిరిగి మనకు లాంగ్వేజ్ మార్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకిస్తున్నారు. అందుకే మ్యాథమెటిక్స్ ఇప్పుడు చాలామందికి మ్యాథమెటిక్స్ అంటేనే భయం అంటుంది. మనం నిర్మించిన, మనం ఫార్ములేట్ చేసిన గణితము చాలా సులభంగా ఉండే, వీళ్ళు మంచిగా అండర్స్టాండ్ చేయలేక దాన్ని కరప్ట్ చేసి ఇప్పుడు మనకు నేర్పుతున్నారు. కాబట్టి మ్యాథమెటిక్స్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయింది. లేకపోతే మనం భారతదేశంలో ఎట్లయితే గణితం ఫార్ములేట్ చేసినామో అది ఇంకా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం ఈజీ అయితే ఖచ్చితంగా మ్యాథ్స్ అయిపోతుంది. సూర్య సిద్ధాంతం గుప్తుల కాలంలో కూడా బృహత్ సంహిత, వరాహమిహిరుడు, ఆర్యభట్ట, రైట్, సూర్యుడు సెంటర్లో ఉన్నాడు అనేది రైట్ ఇండియన్సే ఫస్ట్ చెప్పారు. రైట్, వేరే ఫస్ట్లో మిగతా వాళ్ళు అయితే భూమి బల్లపరుపుగా ఉంది, భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయని. హెలియోసెంట్రిక్ థియరీ కూడా మనమే ఫస్ట్ చెప్పాము ఇండియన్స్ అనేది మన ప్రాచీన బుక్స్ లో ఉంది అంటే ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే సూర్య సిద్ధాంతంలో విషయం ఒకటేమంటే, సూర్య సిద్ధాంతం ఈజ్ అ జియోసెంట్రిక్ మోడల్. అయితే అర్త్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ఆల్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ సన్ ఆర్ ట్రావెలింగ్ అరౌండ్ ద అర్త్ అని అట్లా రాశారు. అది నిజమే. కానీ ఇంకొక విషయం మనం తెలుసుకుంటే ఏమంటే, క్లియర్గా మనం స్పష్టంగా సూర్య సిద్ధాంతాన్ని స్టడీ చేస్తే వాళ్ళు అర్త్ ఈజ్ ద సెంటర్ అని చెప్తలేరు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వీఆర్ ఆన్ అర్త్, మనం ఏం చూస్తున్నాము, సూర్యుడు, సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్, సెటింగ్ ఇన్ ద వెస్ట్. సో మనం ఏం చూస్తున్నామో మనం అదే రాస్తున్నాము. సో ఇట్ ఈస్ సన్ విచ్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సూర్య సిద్ధాంతం కూడా అట్లనే రాస్తుంది. అన్ని గ్రహాలు, నక్షత్రాలు చూస్తే కూడా దే ఆర్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్, సెటింగ్ ఇన్ ద వెస్ట్. సో బేస్డ్ ఆన్ వాట్ మూవ్మెంట్ వి సీ దే మేడ్ అ మోడల్. అండ్ దట్ మోడల్ ద పర్పస్ ఏమంటే క్యాల్కులేట్ చేయాలి. ఎప్పుడు నెక్స్ట్ సన్ రైజ్ ఎప్పుడవుతుంది, మూన్ రైజ్ ఎప్పుడవుతుంది, ఏ గ్రహము సూర్యు దగ్గర ఏ రాశిలో వస్తుంది, అది క్యాల్కులేట్ చేయాలంటే వాట్ ఈజ్ విజిబుల్, దట్ మోడల్ సూట్స్ అస్ పర్ఫెక్ట్లీ. సో సూర్య సిద్ధాంతంలో మీరు వీళ్ళు ఇచ్చిన ఫార్ములాస్ క్యాల్కులేషన్ చేసే పద్ధతి మీరు చూస్తే ఇప్పుడు కూడా యాక్యురేట్ వస్తుంది. అయితే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ద మోడల్ దట్ దే ఆర్ క్యాల్కులేటింగ్. అండ్ అక్కడ వాళ్ళు జియోసెంట్రిక్ వరల్డ్ అని చెప్తలేరు, ఇట్స్ అ జియోసెంట్రిక్ మోడల్. కానీ అర్త్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని అంత గట్టిగా చెప్పరు. దే ఆర్ జస్ట్ గివింగ్ ఎ క్యాల్కులేషన్ మోడల్. దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ నోయింగ్ what is the sun rise time, moon rise time and eclipse time, sun path. That is what they are trying to decipher now. ఏదైతే మీరు చెప్పారు కదా సన్ ఇస్ ద సెంటర్, ఆ కంక్లూజన్కి వీళ్ళు ఎలా వచ్చారు. ఇప్పుడు నీలకంఠ సోమయాజి అని 13th centuryలో ఒక, మీరు ప్రజెంట్ లాంగ్వేజ్లో ఆస్ట్రోఫిజిసిస్ట్, ఆస్ట్రానమర్, మ్యాథమెటిషియన్ ఏదైనా మీరు చెప్పొచ్చు. అయితే నీలకంఠ సోమయాజి
ఆయన ఫ్రమ్ ఇండియా. సో హీ వాజ్ అబ్జర్వింగ్ ద స్కై. ఇప్పుడు ప్రతి గ్రహాలు సాటర్న్, జూపిటర్, మర్క్యూరీ, వీనస్ వీళ్ళు ఎలా రైజ్ అయ్యి ఎలా సెట్ అవుతున్నాయి, డే టు డే మూవ్మెంట్ ఏంటి, ఇంటర్ ఇయర్ మూవ్మెంట్ ఏంటి, అట్లా ఈయన చూసుకుంటూ పోతే మర్క్యూరీ అండ్ వీనస్ వీళ్ళ బిహేవియర్ ఈయనకు జర డిఫరెంట్గా అనిపించింది. ఒక స్టెలేరియం అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, మీరు కావాలంటే దాంట్లో నేను ఒక సిమ్యులేషన్. స్టెలేరియం ఏమంటే ప్లానటోరియం, బిర్లా ప్లానటోరియంలో ఏదైతే మీకు ప్లానెట్ సిమ్యులేషన్ అన్ని చూపెడుతుంటారో అదే మీరు మీ ల్యాప్టాప్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మీరు సిమ్యులేట్ చేయొచ్చు ప్లానెటరీ మూవ్మెంట్స్, స్టార్స్ మూవ్మెంట్స్, జోడియాక్స్ అన్నీ ఎలా మూవ్మెంట్ అవుతున్నాయి, ఎప్పుడు ఏది రైజ్ అవుతుంది, అది మొత్తం మోడల్ దాంట్లో ఫీడ్ ఉన్నది. మీరు సిమ్యులేట్ చేసి మీరు చూడొచ్చు ఎలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారని. అయితే నీలకంఠ సోమయాజీ ఏదైతే చూశారో అప్పుడు 13th-14th centuryలో అది మనం సిమ్యులేట్ చేసి చూడగలం. సో ఇఫ్ వీ కీప్ సన్ ఇన్ అ పొజిషన్ అట్ 12 noon అండ్ దెన్ వీ సీ హౌ ప్లానెట్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ డే టు డే, ఇయర్ టు ఇయర్, అలా మీరు చూస్తుంటే జూపిటర్, సాటర్న్ ఇవన్నీ ప్లానెట్స్ అయితే దే rise in the east, set in the west. But Mercury and Venus, they don't rise in the east and set in the west. Mercury and Venus, if you look at, I'm not talking about the daily movement, if you look at the inter-day movement, one day to other, వీళ్ళ మూమెంట్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ అరౌండ్ ద సన్. సో నీలకంఠ సోమయాజికి డౌట్ ఏమొచ్చిందంటే మర్క్యూరీ ఇంకా వీనస్ ఇది రెండు గ్రహాలే ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, బృహస్పతి, శని, other planets, they are going around, but why are these planets going around sun like this? ఆయన మొత్తం మోడల్ని క్యాల్కులేట్ చేసి రీవిజిట్ చేస్తే ఆయన ఒక హైపోథసిస్ పెట్టాడు. దిస్ కెన్ ఓన్లీ హ్యాపన్ ఇఫ్ మర్క్యూరీ అండ్ వీనస్ ఆర్ నాట్ గోయింగ్ అరౌండ్ ద ఎర్త్ బట్ గోయింగ్ అరౌండ్ ద సన్. అయితే ఆ డౌట్ వచ్చి ఆ మోడల్ని స్టడీ చేసి ఆయన ఇది హైపోథసిస్ పెట్టినందుకు ఇది మనం ఇంకా స్టడీ చేస్తే మనకు నిజం తెలుస్తుందని ఒక హైపోథసిస్ పెడితే మళ్ళీ ఆయన తర్వాత వచ్చిన సైంటిస్ట్, ఆస్ట్రానమర్స్ చదివి మీరు చెప్తున్న మాట కరెక్టే, మర్క్యూరీ అండ్ వీనసే కాదు, అర్త్, మార్స్, అన్ని ప్లానెట్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ ద సన్. ఇట్ ఈస్ అ హీలియోసెంట్రిక్ మోడల్ అని ఇండియన్స్ కేమ్ టు దట్ కన్క్లూడ్. కానీ దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే నీలకంఠ సోమయాజీ ఏదైతే లాజిక్ ఇచ్చాడో, ఇంకా నీలకంఠ సోమయాజీ ఆల్సో వాజ్ స్టాండింగ్ ఆన్ the works of Varahamihira and astronomers who've studied this phenomena for thousands of years. బృహత్ పరాశర హోరా శాస్త్రం అది ఇప్పుడు ఇంకా 2,000-3,000 years ముందు రాశారేమో బృహత్ పరాశర మహర్షి. సప్తర్షి క్యాలెండర్ నేను అన్నాను 5,000 years, అయితే 5,000-6,000 years కంటిన్యూస్ అబ్జర్వేషన్ని చూసి దానిపైన నిలబడి నీలకంఠ సోమయాజీ ఈ హైపోథసిస్ చేయగలిగారు. ఇప్పుడు అదే నీలకంఠ సోమయాజీ తర్వాత ఒక 70-80 years తర్వాత వెస్టర్న్ వరల్డ్లో టైకో బ్రాహే అని ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఆయన ఇదే లాజిక్ ఇచ్చాడు, దట్ మర్క్యూరీ అండ్ వీనస్ సీమ్ టు బిహేవ్ డిఫరెంట్లీ కంపేర్డ్ టు అదర్ ప్లానెట్స్. అప్పుడు ఈయనకు నీకు ఇది ఎట్లా తెలుసురా బాబు, ఇది ఎందుకు ఏదో స్వప్నం వచ్చిందా, డిడ్ యూ గెట్ ఎ డ్రీమ్ ఎనీథింగ్ అంటే లేదు, ఇండిపెండెంట్ డిస్కవరీ, నేనే స్వయంగా డిస్కవర్ చేసుకున్నానని ఆయన చెప్పారు. కానీ మనం లాజికల్గా చూస్తే వాళ్ళ దగ్గర మ్యాథ్స్ ఎంత ఉండే నేను ఆల్రెడీ చెప్పాను, సైన్స్ అసలు లేకుండే, అది కూడా మనం చూడొచ్చు. సైన్స్, మ్యాథ్స్ మొత్తం ఇండియా నుంచి అక్కడ వెళ్ళింది. ఇప్పుడు ఒక అబ్బాయి నర్సరీ చదవలేదు, 10th చదవలేదు, డైరెక్ట్ నేను క్యాల్కులస్ ఫార్ములేట్ చేసుకున్నానంటే మనం ఒప్పుకుంటాము. టైకో బ్రాహే అదే అన్నాడు, ఇట్ కుడ్ బీ అ హీలియోసెంట్రిక్ మోడల్ బికాజ్ మర్క్యూరీ అండ్ వీనస్ ఆర్ రోమింగ్ అరౌండ్ లైక్. సరే నువ్వు వేరే గ్రహాలనే నువ్వు చూడలేదు, మర్క్యూరీ వీనస్ని ఎలా చూసినావురా బాబు నువ్వు అంటే, అని దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ అకాడమిక్ పాలిటిక్స్. నో టైకో బ్రాహే డిడ్ ఇట్. ఎందుకంటే ప్రతి దేశానికి ఏముంటుంది, మేమే గొప్పవాళ్ళు, మేమే అంత డిస్కవర్ చేసినామని వాళ్ళకు ఉంటుంది. ఇంకా మన దేశంలో విపరీతంగా ఉంటుంది, మనం చేసినాము కానీ లేదు మనం ఎక్కడి నుంచి చేయగలుగుతాము, మన దగ్గర అంత సామర్థ్యం లేదు, అంత జ్ఞానం లేదని మనం ఇప్పుడు అనుకుంటాం, తగ్గించుకుంటాం. సో దట్ ఈస్ హౌ టైకో బ్రాహే కేమ్ అండ్ హీ సెడ్ దట్ Mercury and Venus are different, and then somebody went on to formulate the heliocentric model. And even if you go to then AI chat GPT, ఇంకా గ్రాక్, డీప్ సీక్లో వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా అంటారు, అవును నీలకంఠ సోమయాజీ డిడ్ ఇట్ ఫస్ట్, మళ్ళీ ఎందుకు టైకో బ్రాహేకి మీరు క్రెడిట్ ఇస్తున్నారని అడిగితే నో బట్ హీ మేడ్ ఇట్ మోర్ పాపులర్ అంటారు. ఏ ఇంజనీర్స్ చెప్తున్నమాట, పాపులారిటీతో ఏం సంబంధం అండి, ఎవరైతే ఫస్ట్ చేశారో ఆయనకి క్రెడిట్ రావాలి కదా. But that is ఆయన సిద్ధాంతీకరణ చేశాడు. దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ అకాడమిక్స్. సార్ ఈ కాంటెక్స్ట్లో ఒకటి
ఓంకారం, అవును, ఈ ఓంకారం చాలా పవర్ఫుల్, అవును. అందరు నమ్ముతారు మెడిటేషన్ right. బాగా రెజనేట్ అవుతుంది, చాలా right. ఎనర్జీ సెంటర్, Right. ఎనర్జీ పాయింట్. రైట్, అకారం ఉకారం మకారం అది శివుడి తత్వం అవును, అని చెప్తారు. అవును, దాని గురించి ఇండియా వరల్డ్కి ఇచ్చింది ఓంకారం. అవును, ఇవన్నీ చాలా Correct, కాంట్రిబ్యూట్ correct, చేసింది, correct, అందులో correct. ఓం కూడా ఒకటి. రైట్, ఏ కంట్రీ కూడా లేదు, ఓం లాగా ఇవ్వలేదు. ఏబిసిడీలు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, కానీ ఓము ఒక సెంటర్ ఎనర్జీ పాయింట్ లాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని. కొంతమంది ఇంకా ఏమంటారంటే సన్ సోలార్, ఇది సన్లో రెజనేట్ అయ్యేది కూడా ఓంకారంకి అవును, ఫెమిలియర్గా ఉంటుంది అంట. ఈ ఓంకారం చేసేటప్పుడు కూడా 108 టైమ్స్ చేయమంటారు. దానికి ఏమైనా రిలవెన్స్ ఉందా? 108కి రిలవెన్స్ అయితే ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తే మనం ఇంతకుముందు క్యాలెండర్ మాట్లాడినాం కదా, మీరు క్యాలెండర్లో చూస్తే 12 రాశులు ఉంటాయి. ఓకే, 12 జోడియాక్ సైన్స్. గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు. ప్రతి గ్రహంది మన మీద ఒక ప్రభావం ఉంటుందని మనం జ్యోతిష్ శాస్త్రంలో రాసి ఉన్నది. ఇప్పుడు కొంతమంది నమ్మచ్చు, కొంతమంది దే మే నాట్ బిలీవ్ ఇట్. నౌ ఎవ్రీ ప్లానెట్, ప్రతి గ్రహానికి ప్రతి రాశిలో ఉంటే దానికి ప్రభావం వేరే వేరేది ఉంటుంది. అయితే మీరు 12 రాశులు ఇంకా 9 గ్రహాలని మల్టిప్లై చేస్తే మీకు 108 కాంబినేషన్ వస్తుంది. చెప్పండి, 12 రాశులు. క్యాన్సర్, కేప్రికాన్, ఏరీస్, జోడియాక్ సైన్స్ ఆర్ దేర్, రైట్? అండ్ నవగ్రహాలు 12 into 9 108. ఇప్పుడు శని, మీరు బృహస్పతి తీసుకోండి, కర్క రాశిలో ఉంటే ఒక ప్రభావం అంటారు, వేరే రాశిలో ఉంటే మకర రాశిలో ఉంటే వేరే ప్రభావం అంటారు, మీన రాశిలో ఉంటే వేరే ప్రభావం ఉంటుంది. అయితే జూపిటర్ ఒక ప్లానెట్ని మీరు తీసుకొని 12 రాశిస్లో తీసుకుంటే 12 ఎఫెక్ట్స్ జూపిటర్ కెన్ హ్యావ్. సిమిలర్లీ 9 ప్లానెట్స్ you can have 108 effects and 108 different permutations and combinations of how it will affect mankind, earth and us. అన్ని ప్రభావాల్ని మనం కవర్ చేసుకోవాలంటే ఒక మంత్రాన్ని 108 టైమ్స్ మీరు జపం చేస్తే అన్ని ప్రభావాలు కవర్ అవుతాయని ఒక బిలీఫ్, ఒక ప్రాక్టీస్ నిర్మించారు. అయితే 108 వెనుక ఉన్న మెయిన్ లాజిక్ ఇది. 108 టైమ్స్ 9 అంత ఇంపార్టెన్స్ రావడం, ఇదంతా దాని కారణం. ఏది ప్రభావం ఉన్నా 108 టైమ్స్ మీరు చెప్పుకుంటే ఆ ప్రభావం ఏదైతే మంచి ప్రభావం ఉంటే ఇంక్రీజ్ అవుతుంది, చెడ్డ ప్రభావం ఉంటే అది తగ్గిపోతుంది, ఆ ఎఫెక్ట్ ధర తగ్గుతుందని 108 అక్కడి నుంచి వచ్చిందని ఒక థియరీ ఫార్ములేట్ అండి. 108కి అది. ఇక మీరు ఓంకారం అడిగారు. ఓంకారం ఇప్పుడు సన్లో కూడా అదే సౌండ్ ఉంటుందని కొంతమంది అంటారు, నాసా వాళ్ళు అన్నారంటారు, కానీ దానికి ఇంకా మనం ప్రూఫ్ మనం చూడాలి. కానీ ఏ దానికి ప్రూఫ్ ఉందంటే, మీరు ఓం రిసైడ్ చేస్తే ఒక హ్యూమన్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది, దాని మీద చాలా సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. అయితే మనం ఓం సౌండ్ని కూడా చూస్తే 3 సౌండ్స్, మకారం 3 సౌండ్స్ ఉంటాయి. ప్రతి సౌండ్ది ఒక్కొక్క వేరే వేరే ఎఫెక్ట్ వస్తుంది. ఇంకా మీరు ఇది ఒక సీక్వెన్స్లో ఓంకారం చేస్తే దాని ద్వారా ఏం ఎఫెక్ట్ వస్తుంది, మంచి రిలాక్స్ అవుతున్నాడు, ఒక ఫియర్ ఇగ్నైట్ చేసే సెంటర్ ఇన్ ద బ్రెయిన్ ఉంటుంది, అది పేరు నేను మర్చిపోతున్నాను, ఆ పార్ట్ని రిలాక్స్ చేస్తుంది. ఇంకా మనం ఎప్పుడైతే చేస్తుంటాం, భ్రామరి ప్రాణాయామంలో కూడా అది చేస్తుంటాము. అవును, అది చేస్తుంటే మన మైండ్లో, మన నేజల్ క్యావిటీలో విండ్ సర్క్యులేషన్ ఎట్లా అవుతుంది, అక్కడ నైట్రస్ ఆక్సైడా లేదా ఒక సమ్ కెమికల్ ఆర్ సమ్ air circulation is there, because of which how the toxins in the mind are coming down, how mind is getting relaxed. దీని మీద చాలా సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. అయితే వట్టి మీరు ఓంకారం చేస్తుంటే, ఏదైనా మెడికల్లో డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు, సర్జరీ చేస్తున్నప్పుడు ఓంకారం చెప్పి చేస్తుంటే, ఈయన కొంచెం కాన్షియస్ ఉన్నప్పుడు ఓంకారం జపం చేసుకుని అది ప్రొసీజర్ అవుతుంటే ఎంత డిఫరెన్స్ ఉన్నది, ఇంకొకరు ఓంకారం చెప్పకుండానే చేస్తే ఎంత డిఫరెన్స్ ఉన్నది, అది మొత్తంని స్టడీ చేసి రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు. ఇంకొక విషయం మనం ఏం ఇక్కడ చూసుకోవాలంటే, ఫిజిక్స్లో మనము మా స్కూల్లో ఉన్నప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేవాళ్ళు. ప్రతి
మెటీరియల్ ఆబ్జెక్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అయితే ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంటే వేరే ట్యూనింగ్ ఫోర్క్ వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక అదే ఫ్రీక్వెన్సీది 2 ట్యూనింగ్ ఫోర్క్స్ తెచ్చి ఇక్కడ వైబ్రేట్ చేస్తే, ఇక్కడ వైబ్రేట్ చేయకండి, ఇక్కడ మీరు వైబ్రేట్ చేస్తే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఆటోమేటిక్గా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. అందుకే బ్రిడ్జ్లో కూడా కదం తోడు అంటారు, రెజొనెన్స్ మెకానిజం అంటారు. ఒకవేళ బ్రిడ్జ్ది ఫ్రీక్వెన్సీ దానిపైన మార్చ్ చేస్తున్న సోల్జర్స్ ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అయితే బ్రిడ్జ్ వైబ్రేట్ అయ్యడం స్టార్ట్ అవుతుంది, ఇంకా బ్రిడ్జ్ బ్రేక్ అయిపోతుందని దానికి కదం తోడు అంటారు. ఎప్పుడైనా కదం తాల్ మిలాకే దే డూ ద మార్చ్ పాస్, వెన్ దే గో టు అ బ్రిడ్జ్ దే బ్రేక్ ద మార్చ్ పాస్, సో దట్ ద ఫ్రీక్వెన్సీ షుడ్ బ్రేక్. అయితే దీనికి ఇంకొక విషయం ఏమంటుంటారంటే, బై రిలాక్సింగ్ యువర్ మైండ్, మనం కూడా మెటీరియల్ ఆబ్జెక్టే కదా, వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ద హ్యూమన్ బాడీ ఇన్ అ సర్టన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కామ్నెస్. అండ్ ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ ఒక డివైన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అవుతుందో అప్పుడు మీకు చాలా బ్లెస్సింగ్స్, ఇంకా గ్రేస్, అక్కడ ట్యూనింగ్ అయ్యి ఇంకా రిలాక్సేషన్, ఇంకా బెనిఫిట్స్ వస్తాయని కూడా అంటారు. అయితే ఓంకారానికి సైంటిఫిక్గా ప్రజెంట్ మోడర్న్ సైన్స్ ఇచ్చిన ప్రూఫ్స్, రీసెర్చ్ పేపర్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కూడా దొరుకుతాయి. హైపోథాలమస్ని యాక్టివేట్ చేస్తుంది, వెగాస్ నర్వ్స్ కరెక్ట్ స్టిమ్యులేట్ చేస్తుంది అని అంటారు. దానివల్ల హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి, కరెక్ట్, ఆక్సిటోసిన్ ఇట్లాంటివి అని అంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అనేది ఫ్రీక్వెన్సీ, దేర్ మస్ట్ బి సంథింగ్. కానీ ఓంకారాన్ని దాని పవర్ని వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా మీరు చూస్తే మన అక్షరాలు చదువుతుంటాం కదా, అక్షరాల్ని అక్షరం ఎందుకు అంటామండి? మీరు వేదంగాస్ కూడా అంటారు కదా, దాంట్లో కూడా మీరు చూస్తే ఒకటి ఫస్ట్ వేదంగా శిక్ష ఏమంటే ఏ పదానికి ఎలా మీరు ప్రొనౌన్స్ చేయాలి, ఎలా వాడుకోవాలి, అది శిక్ష. అయితే ఇవన్నీ అక్షరాల్ని అక్షరం ఎందుకంటారు? దీన్ని మీరు ఇంకొక వేదంగా నిరుక్త ఎటిమాలజీ అయితే ఎలా ఒరిజినేట్ అయినాయి వర్డ్ని బ్రేకప్ చేసి మీరు చూస్తే అక్షయ, దీనికి నాశనం లేదు, నశ్వరం లేదు, ఏది నశ్వరం కాదు, అదే అక్షరం. అయితే అక్షర్ని అక్షర బ్రహ్మణ కూడా అంటారు. అయితే ఇది మీరు ఏదైతే అంటారో అది ఎప్పుడు నాశనం అవ్వదు. ఒక్కసారి మనం ఒక పదం వాడుకున్నామంటే, మనం ఏదైతే అంటున్నామో ఈ ఫ్రీక్వెన్సీ, ఆకాశం 5th ఎలిమెంట్ ఈథర్ ఏదైతే మనం అంటామో దాంట్లో వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీస్తో మిక్స్ అవుతుంది. మనం అంటుంటాము, ఏదైనా చెప్తే జర ఆలోచించి మంచి మాటలు చెప్పు, ఇష్టం వచ్చినది ఊరికే చెడ్డ మాటలు ఇది అది అనకు. ఎందుకు అంటామంటే దాని వెనుక సైన్స్ ఇది. అక్షరాలు క్షయం కావు. మీరు ఏదైతే మనం ఇప్పుడు ఏమంటున్నామో, ఏదైతే వాడుతున్నామో ప్రతి పదము నిలిచిపోద్ది అక్కడ. ఇట్ ఈస్ రిటైన్డ్ ఇన్ ద యూనివర్స్. ఇంకా దీని వెనుక ఇంకా డీప్ సైన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు శృతి ఇంకా స్మృతి మనం అంటుంటాం, వేదాస్ వేర్ రివెల్డ్, ఇట్ వాజ్ అపౌరుషేయ అని ఇంకొక పదం వాడతాము. ఇది మనుషులు నిర్మించిన శ్లోకాలు కావు, ఇది దేవుడి నుంచి వచ్చిన శ్లోకాలు. అది మీరు ఖురాన్, బైబిల్ని కూడా చూస్తే దీస్ వేర్ రివీల్డ్ నాలెడ్జ్ అని అంటారు. అయితే ఈ రెవల్యూషన్ వెనుక కూడా ఏమైనా సైన్స్ ఉందా? ఆ సైన్స్ అయితే మీరు చూసుకుంటే వేదాంగాస్లో శిక్షణంలో వస్తుంది, అక్షరాలతో వస్తుంది. ప్రతి అక్షరానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ కాన్షియస్నెస్కి, మీ బాడీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీస్, మీ శ్లోకాలు, మీ మంత్రాల ద్వారా, ఇంకా వేరే కారణాల ద్వారా మీ ఫ్రీక్వెన్సీ ఆ దేవుణ్ణి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ జ్ఞానం మీకు రివీల్ అవుతుంది. మనం శృతి అంటాము, అపౌరుషేయ అంటాము, రివీల్డ్ నాలెడ్జ్ అంటాము. ఇది మనం నిర్మించిన జ్ఞానం కాదు, మనకు రివీల్ అయిన జ్ఞానం. శృతి అంటే గుర్తుపెట్టిన జ్ఞానం. అయితే దాని వెనుక కూడా ఇదే వైబ్రేషన్, ఇదే ఫ్రీక్వెన్సీ ఇస్ ది సైన్స్. అందుకే మనం ధ్యానం చేయమంటాము. ధ్యానం చేసి మన మైండ్ని, మన కాన్షియస్నెస్ని మనం కామ్ చేసి ఒక ఫ్రీక్వెన్సీకి తీసుకువెళ్తే అప్పుడు ఆ జ్ఞానం మనకు లభిస్తుంది. వరల్డ్ వైడ్ మెడిటేషన్ గురించి రీసెర్చ్ చేస్తుంది. దాని వెనుక సైన్స్ ఇది. స్టీవ్ జాబ్స్ వచ్చి అవును నీమ్ కరోలి బాబా దగ్గర మన ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ వచ్చి కూడా నీమ్ దగ్గర
లేకపోతే మన విరాట్ కోహ్లీ వీళ్ళంతా వెళ్ళి ధ్యానమే కదా చేస్తాం. ధ్యానం అది బాడీ మైండ్ కోఆర్డినేషన్ రిధంలో తెచ్చుకుంటాం. సరే, ఇందాక మనం కాశీ గురించి మాట్లాడుతాం. అవును. 2 నదులు వరుణ కాశీ మధ్య కాశీ. అవును. ఇది చాలా యాన్షియంట్ సిటీ. అవును. 3000-4000 సంవత్సరాల నుంచి పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపాఖ్యానాల్లో కాశీ గురించి వింటున్నాం. మన ఇండియన్ సిస్టంలో కాశీకి వెళ్ళి చనిపోతే వాళ్ళకి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. మనం ఇందాక అనుకున్నట్టు మోడీ గారు కూడా ఇప్పుడు దట్ ఈస్ వన్ రీజన్, వెరీ సాక్రెడ్ ప్లేస్, చాలా పవిత్రమైన ప్లేస్ అవటం వల్ల కాశీలో పోటీ చేశారు. మన హిందూలో చనిపోయిన వాళ్ళు కూడా అక్కడ తీసుకెళ్ళి దహనం చేస్తారు. ఇట్లాంటివన్నీ. కాశీ సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? కాశీ సిగ్నిఫికెన్స్ ఏమంటే ఫస్ట్ 3000-5000 ఇయర్స్ మనం అంటుంటాము, కానీ మీరు బుద్ధిస్ట్ టేల్స్ వింటే, జాతక కథలు ఏదైతే ఉంటారో దాంట్లో గౌతమ్ బుద్ధాది ప్రీవియస్ బర్త్స్ కథలు ఉంటాయి కదా. ఇంకా ద బిలీఫ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఇస్ దాట్ సిద్ధార్థ గౌతమ్ ఏదైతే మనం బుద్ధలాగా సిద్ధార్థ గౌతమ్ వాజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద బుద్ధాస్. ఆయన ముందు ఎన్నో మంది మనుషులు టు బికమ్ అ బుద్ధ ఇస్ అ స్టేట్, అటైన్మెంట్, ఎంతో మంది బుద్ధులు అయ్యారని వాళ్ళు అనుకుంటారు. దాంట్లో మీరు కథలు వింటుంటే కాశీ రెఫరెన్స్ దాంట్లో చాలా చోట్ల వస్తుంది. అది ఇంకా లక్షల సంవత్సరాల ముందు ఒక రాజు ఉండే, ఆయన ఇట్లా ప్రవర్తిస్తుండే, అప్పుడు ఇట్లా అయినాయని లక్షల సంవత్సరాల ముందు కూడా రెఫరెన్స్ వస్తుంది. కానీ అదొక విషయం, అక్కడ ఇట్లా రెఫరెన్సెస్ వస్తాయి. మన గ్రంథాల్లో కూడా మీరు చూస్తే 3000, 4000, 5000 ఇయర్స్ ముందు రెఫరెన్సెస్ మనకు దొరుకుతాయి. అండ్ ఇట్స్ అ వెల్ నోన్ ఫ్యాక్ట్, అట్లీస్ట్ వన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ డిస్ప్యూటెడ్ బై ఎనీవన్, దట్ కాశీ ఈస్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ సిటీ ఆఫ్ ద వరల్డ్. వేరే సిటీస్ కూడా ఏన్షియంట్ ఉండొచ్చు, కానీ నథింగ్ సర్వైవ్స్ ఇన్ ద ఫార్మ్ దట్ ఇట్ వాస్ దేర్. సో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ సిటీ. అండ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టెంపుల్స్, 79 degreesలో ఎందుకు వచ్చారు, నేను అప్పుడు ప్రొఫెసర్ జాన్ మెక్కిమ్ అని చెప్పాను, యూఎస్ నుంచి ఆయన వచ్చారు. ఇంకా బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పిబి రాణా, హెడ్ ఆఫ్ జాగ్రఫీ డిపార్ట్మెంట్ ఆయన ఉండే. అయితే ప్రొఫెసర్ జాన్ మెక్కిమ్ ఆయన అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని ఎనర్జీ ప్యాటర్న్స్, కాస్మిక్ రేస్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి అది స్టడీ చేస్తుంటే ఆయనకు మ్యాక్సిమం సెంటర్స్ ఇండియాలోనే దొరికినాయి. అయితే బీహెచ్ఈలో ప్రొఫెసర్ పిబి రానాకి కాంటాక్ట్ చేసి నాకు ఇట్లా దొరికింది, దీని మీద మనం రీసెర్చ్ చేద్దామంటే ఈయన కూడా సర్ప్రైజ్ అయ్యి అవును సార్ రండి మీరు చేద్దామని ఇద్దరు కలిసి రీసెర్చ్ చేసి ఫస్ట్ పేపర్ 1993-95లో ఏదో పబ్లిష్ చేశారు. దాని తర్వాత రెగ్యులర్గా వీళ్ళు పబ్లిష్ చేస్తూనే ఉన్నారు దాని వెనక ఉన్న సైన్స్ ఇంకా ఇంపార్టెన్స్ మీద. అయితే వీళ్ళు వచ్చి ఫస్ట్ ఏం చూశారంటే కాశీ ఖండ అని ఒక బుక్ ఉన్నది, పుస్తకము. దాంట్లో చాలా వివరాలు రాసి ఉన్నాయి. దాంట్లో ఒక ఆదిత్య టెంపుల్స్ అని వీళ్ళకు రెఫరెన్స్ దొరికింది. కానీ అక్కడ చూస్తే అన్ని టెంపుల్స్ వీళ్ళకు దొరకలేదు. అరే మళ్ళీ ఇక్కడ ఇది ఏమైనాయి, ఎక్కడ పోయినాయి అని చూసి ఇప్పుడైతే గూగుల్ మన దగ్గర జీపీఎస్ ఉన్నది, అప్పుడు అంత లేకుండే. సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి ఎన్నో క్యాల్కులేషన్స్ చేసి డిసైఫర్ చేసి వీళ్ళు ఒక 14 లొకేషన్స్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఉంటే ఇది ఆదిత్య టెంపుల్స్ ఇట్లా లొకేషన్స్లో ఉండాలని వెళ్ళి అక్కడ చూస్తే ప్రస్తుతం గుడి లేదు. అరే ఇదేంటి గుడి లేదు, ఏం లేదు, అక్కడ ఇల్లు ఉన్నది, ఇక్కడ ఏమైనా ఉందా అని ఇంటి లోపల వెళ్ళి చూస్తే ఒక చిన్న స్తంభము లేదా ఒక సన్ సింబల్, ఆదిత్య టెంపుల్ది ప్రమాణాలు అక్కడ వీళ్ళకు దొరికినాయి. అయితే ఎక్కడెక్కడ వీళ్ళు డిసైఫర్ చేసి పెట్టారో ప్రతి చోట్లో ఒక ఆదిత్య టెంపుల్ వీళ్ళకు దొరికింది. దెన్ దే వర్ సర్ప్రైజ్, దే స్టార్టెడ్ మ్యాపింగ్ ఆల్ ద టెంపుల్స్. నౌ వెన్ దే మ్యాప్డ్ ఇట్, అట్లీస్ట్ 10 or 12 temples, 12 Aditya temples, they were forming an isosceles triangle. Isosceles triangle అయితే 2 sides of the triangle have same length. So they measured one side 1997 meters, other side 2000 meters. That accurate difference of only 3 meters. 10 temples, 10 గుడిలు, ఆదిత్య గుడిలు on the sides of the isosceles triangle. ఇంకా అంటే త్రిభుజాకారం మన శ్రీచక్రంలో అది చక్రానికి వస్తున్నా. అయితే చక్రానికి లాగా వీళ్ళు ఎట్లా డిసైవర్ చేశారంటే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది.
ఇప్పుడు దాంట్లో మళ్ళీ బేస్ ఉంటుంది కదా, ట్రయాంగిల్ ది బేస్ సెంటర్లో చూస్తే ఇంకా వేరే టెంపుల్ ఉండే. ఆ టెంపుల్ పేరు ఏంటి తెలుసా మీకు? మధ్యమేశ్వర్. అయితే సెంటర్లో ఉన్న టెంపుల్ పేరే అట్లా ఉన్నది, మధ్యమేశ్వర్ టెంపుల్. అయితే ఏదైతే సిటీని డిజైన్ చేశారో, మీరు ఇందాక అన్నారు కదా యంత్రం లాగా ఉన్నది, శ్రీయంత్రం లాగా. అయితే మనము యంత్రం మన గుడిలో పెట్టుకుంటాము, టెంపుల్స్లో పెట్టుకుంటాము, ఇట్లా యంత్రం డిజైన్ చేస్తాము. కాశీకి ఇంపార్టెన్స్ ఏమంటే ఈ సిటీనే ఒక యంత్రం లాగా డిజైన్ చేశారు. ప్రతి చోట్ల ఒక టెంపుల్. ఇది 12-14 ఆదిత్య టెంపుల్స్ నేను చెప్పాను. ఇంకొకటి మీరు కాశీ గురించి మీరు వింటుంటే 84 కోశి యాత్ర అంటారు. 84 కోశి, 4 కోస్ దూర్, 8 కోస్ దూర్. కోశ్ అనే డిస్టెన్స్ మెజర్మెంట్ టూల్ అన్నమాట మన గ్రంథాల్లో. ప్రతి 1 కోశ ఈజ్ ఈక్వల్ టు అబౌట్ 3 కిలోమీటర్స్. అయితే గుడ్ 84 కోశి యాత్ర. అయితే ఇట్స్ అ సర్క్యులర్ యాత్ర ఆఫ్ అరౌండ్ 280 odd కిలోమీటర్స్. ఆ 84 కోశి యాత్రలో 8 దిక్పాల్, 8 డైరెక్షన్స్లో టెంపుల్ ఉన్నది. అక్కడ మళ్ళీ శక్తిపీఠాలు ఉన్నాయి కొన్ని. అయితే ఫస్ట్ అవుటర్ పెరిఫరీ ఇస్ ద 84 కోశి యాత్ర. 84 miles is the periphery of that land. That is the outer boundary of Kashi. దాని లోపల పంచకోశి యాత్ర. దాని లోపల ఇంకా 3 యాత్రాస్ గురించి. లాస్ట్ గోయింగ్ టు ద జ్ఞానవాపి టెంపుల్ ఆఫ్ కాశీ. సో మీరు చూస్తుంటే ఫ్రమ్ ద అవుటర్ పెరిఫరీ ఆఫ్ అ సర్కిల్ టు ద ఐసాస్లస్ ట్రయాంగిల్ ఇన్సైడ్, ఈ సిటీని మొత్తం గోళిల ద్వారా, మార్కింగ్ ద్వారా ఒక యంత్రం లాగా నిర్మించారు కాశీ. అందుకే అక్కడ ఎనర్జీ లెవెల్స్, అక్కడ ప్రభావము, అక్కడ వైభవము ఒక వేరే స్థాయిలో, వేరే లెవెల్లో ఉంటుందని అక్కడ మన ఇంపార్టెన్స్. అయితే యంత్రంతో మనకు ఎంతో శక్తి వస్తుంది, కాశీలో వెళ్తే కూడా అంత శక్తి మనకు వచ్చేస్తుందని. హై ఎనర్జీ. ఇంకా విషయం వీళ్ళు ఏమంటారు, మనము ప్రజెంట్ ఏం చేస్తాము, తీర్థయాత్రకి వెళ్తే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని తొందరగా వెళ్ళిపోతాము, మనకు ఎంత తొందర దర్శనం అవుతుంది అంత బెటర్ అని మనం అనుకుంటాము. కానీ మన గ్రంథాల్లో అట్లా కాదు. వీళ్ళు ఏమంటారు, మీరు తీర్థయాత్రకి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా రాగండి. మీరు అక్కడ వస్తే ఒక 5 రోజులు, ఒక వారం అక్కడ ఉంటే మీకు అక్కడది ఎనర్జీ లభిస్తుంది, అక్కడ కొంచెం ఎఫెక్ట్ మీకు అవుతుంది. ఇంకా ఆ శ్రద్ధతో మీరు రండి. ఇదేముంటుంది, ఎనర్జీ ఏముంటుంది, ఎనర్జీ ఏం లేదు, నేను వచ్చేసినాం, గుడి చూసినాం, వెళ్ళిపోతామంటే అది ప్రభావం రాదు. దాని మీద ఫస్ట్ మీకు ఫేత్ ఉండాలి. ఆ నమ్మకంతో మీరు కాశీలో వచ్చి అక్కడ ఉండి అక్కడ చూస్తే ఆ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ యూ. ఇస్ ద బిలీఫ్ ఆఫ్ కాశీ. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాశీ. చాలా హైలీ ఎనర్జైజ్డ్ శ్రీచక్రం షేప్ లో ఉంటుంది సిటీ. Perhaps not exactly in Sri Chakram, but it has been designed as a yantra. One other interesting fact I thought I will give you related to Kashi. అయితే ఇది 14 టెంపుల్స్కి, ఆదిత్య టెంపుల్స్కి కాశీ ఖండంలో ఇచ్చిన మహత్వం ఏంటి. అయితే మీరు ఉత్తరక ఆదిత్య టెంపుల్కి వెళ్తే పావర్టీ తగ్గుతుందని, కేశవాదిత్యకి వెళ్తే ఇంకా వేరే ఎఫెక్ట్. ఇప్పుడు ఇవన్నీ రాసినది ఇది అంధవిశ్వాసమేనా, లేదా దీని వెనుక కూడా ఏదో సైన్స్ ఉందా అని ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే ఒక కాకోలాదిత్య అని ఒక టెంపుల్ ఉన్నది. అక్కడ వీళ్ళు చూస్తే 1077 to 79 మధ్యలో అక్కడ ఆ టెంపుల్ని నిర్మించారు, కాకోలాదిత్య టెంపుల్. అక్కడ ఉన్న సన్ రిప్రజెంటేషన్ జర టిపికల్గా ఉన్నది. ఆ సన్లో మనం చూస్తుంటే ప్లేన్ సన్ ఉంటుంది కదా, అక్కడ చూస్తుంటే ఆ సన్లో కొన్ని స్పాట్స్ ఉన్నాయి. ఇదేంటి సన్లో ఈ స్పాట్స్ ఎందుకు అని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే 1077, 1079లో ఒక రేర్ సోలార్ ఫినామినన్ వేర్ సోలార్ స్పాట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద సన్. సోలార్ స్పాట్స్ వేర్ రికార్డెడ్ ఇన్ 1077. సో when you correlate it with this temple, you find that even that aspect has been covered in this particular temple. And at certain points of time, the meteor showers are there. Some other Aditya temple has been designed and represented that way. So if you have skin diseases, ఆ గుడికి వెళ్తే ఈ డిజీజెస్ పోతాయని దాని వెనుక వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటే
సైన్స్ ఇది వచ్చింది, అక్కడ వెళ్తే జర యూవి రేడియేషన్ ఎక్కువ ఉన్నది, ఆ రేడియేషన్ వలన స్కిన్ మీద కూడా కొంచెం ప్రభావం ఉండొచ్చు, అయితే ఇది అన్విశ్వాసం అని మనం చెప్పలేము. ఇంత సైన్స్గా సోలార్ స్పాట్స్ని, ఆ ఫినామినన్ని, మీటియర్ షవర్స్ని కూడా వీళ్ళు రికార్డ్ చేసి ఇక్కడ పెడుతుంటే, ఇంకా యూవీ రేజ్ ఎక్కువ వస్తున్నాయి అని అట్లా ఫినామినన్ కూడా వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్తో అక్కడ రికార్డ్ చేస్తే దీని వెనుక ఏదో ఒక సైన్స్ కూడా ఉండేది అని వీళ్ళు ఇట్లా కంక్లూజన్ చేసి పబ్లిష్ చేసిన పేపర్స్ ఇవన్నీ. అండ్ ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ అన్ఫార్చునేట్లీ మన భారతీయులు చెప్తే మన భారతీయులే నమ్మరు, బయట వాళ్ళు వచ్చి ఇది ఉందని చెప్తే నమ్ముతారు. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యాజ్ ఐ సెడ్, ఇది ప్రొఫెసర్ జాన్ మెక్కిమ్ పబ్లిష్ చేసిన పేపరు. అయితే ఆయనకి ఏం ఇంట్రెస్ట్ అంది ఊరికే దీంట్లో అబద్ధం చెప్పడానికి, ఆయనకి ఏం దొరికిందో సాక్ష్యాలు, దాని మీదనే బేస్ చేసి ఆయన ఇది పేపర్ రిలీజ్ చేశారు. అయితే కాశీ ఎసెన్స్ ఆఫ్ ద సిటీ ఇస్ దట్ సిటీ ఇట్ సెల్ఫ్ హెస్ బిన్ డిజైన్డ్ యాజ్ అ యంత్ర, అండ్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాశీ. అదేనండి, యాన్షియంట్ ఇండియాలో కానీ ఇండియాలో టెంపుల్స్ అనేది ఒక సెంటర్ ఆఫ్ యాక్టివిటీ. అవును, టెంపుల్ మనం చూస్తాం, మధుర టెంపుల్, శ్రీరంగం టెంపుల్, హౌ బిగ్. అక్కడ హంపి విజయనగరంలో టెంపుల్స్. ఆ టెంపుల్స్లో చాలామంది ప్రసాదం గురించి కూడా చెప్పాడు ఒక ఆయన చాలా వివరంగా. టెంపుల్లో ప్రసాదం ఎందుకు పెట్టేవాళ్ళు అంటేనంట, ఆ విలేజ్లో ప్రతి విలేజ్లో టెంపుల్ ఉంటుంది, పూరు తిండి లేనాడు సాయంత్రానికి వెళ్ళి అక్కడ తిని అక్కడే పడుకొని అక్కడ బావిలో నీళ్లు తాగి స్నానం చేసి ఆ టెంపుల్లోనే ఉండి ప్రసాదం తిని బతికేయచ్చు. అంటే ఆర్ఫనైజ్ లాగా, లేకుంటే మనం ఇప్పుడు లేటెస్ట్ 5 రూపీస్ ఫుడ్ క్యాంటీన్ లా టెంపుల్స్ అట్లా ఫ్రీ క్యాంటీన్స్, అప్పుడు అవి ఫ్రీ క్యాంటీన్స్ అని చెప్తారు. ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇందాక కూడా మనం అనుకున్నాం. కొన్ని టెంపుల్స్, బృహదీశ్వరాలయం తంజావూర్, రాజరాజ చోళులు ఎప్పుడు 10th 9th సెంచరీస్లో తమిళనాడులో ఒక 80 tons రాయిని ఆ గోపురం పైకి ఎలా తీసుకెళ్లారు, అండ్ సిమెంట్ వాడకుండా టెంపుల్ ఎలా కట్టారు, ఇంటర్లాకింగ్, రాయికి మధ్య ఇంటర్లాక్ చేసి పెట్టి, అది ఈ రోజు కూడా అంత స్టేబుల్గా ఉంది, అంత పవర్ఫుల్. అండ్ ఇక్కడికి వస్తే మనం మన లేపాక్షి, అనంతపూర్ దగ్గర లేపాక్షి కింద ఒక హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది, అది కింద టచ్ కాదు, ఆ పిల్లర్ని కదిలిస్తే అంటే మొత్తం అదంతా ఇదవుతుంది అని. ఇంకొక కొంచెం పక్కకు వస్తే హంపి విజయనగరం వస్తే ఒక రాయి మీదే సప్తస్వరాలు పలుకుతాయి, మ్యూజికల్ పిల్లర్స్, అద్భుతాలు ఈ టెంపుల్స్. ఇటు చూస్తే మన ఎల్లోరా ఒకటే పెద్ద కొండని ఎట్లా మెజర్ చేసి ఎన్ని లక్షల మంది, అన్ని శిల్పాలు, అన్ని పిల్లర్స్ అంత యాక్యురేట్ గా కొండలోనే, ఒక కొండ నుంచి కొండలో తొలిచారు, చిజిల్ చేసి. మళ్ళీ అందులో నందీశ్వరుడు ఉంది, శివుడు ఉంది, ఎంత చక్కగా వేసి. ఎప్పుడు 9th సెంచరీలో రాష్ట్రకూట కింగ్ కృష్ణ ఆయన కట్టాడట. ఇంకొంచెం పక్కనే వస్తే 2000 సంవత్సరాల క్రితం అజంతా, ఆ బుద్ధిస్ట్ కేవ్స్, ఆ లోపల పెయింటింగ్స్, ఆ న్యాచురల్ కలర్స్ తో వేసిన పెయింటింగ్స్, మనం 10 ఏళ్ల కిందట వేసిన పెయింటింగ్స్ పాడైపోయాయి. 2000 సంవత్సరాల క్రితం వేసిన పెయింటింగ్స్ ఆ రివర్ ఒడ్డున యూ షేప్ లో, ఆ కేవ్స్ లో, ఆ బుద్ధిస్ట్ మాంక్స్, అజంతా కేవ్స్. ఇండియాలో ఎన్ని అసలు ఒక్కొక్క టెంపుల్. అక్కడ మన ఇందాక మనం అనుకున్నాం అరసవెల్లి టెంపుల్ శ్రీకాకుళం, అక్కడ ఆ పర్టికులర్ ఒకరోజు సూర్యకిరణాలు అక్కడ పడతాయి. కరెక్ట్. ఇక్కడ మనకి నల్గొండలో పనగల్ ఛాయారూప శివలింగేశ్వర స్వామి షాడో పడుతుంది. అండ్ 3 గోపురాలు చక్కగా రిఫ్లెక్ట్ అయ్యి ఒకటే ఆల్ త్రూ డే ఉంటాయి. అట్లా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా నాకు అసలు అంత ఇంట్రికేట్గా చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఎంత అద్భుతంగా కట్టారు వీళ్ళు. ఎప్పుడు ఇవన్నీ కట్టింది 1000-1500 ఏళ్ల క్రితం. ఇంత గొప్ప గొప్ప టెంపుల్స్ ఎట్లా, ఖుజురాహో అసలు ఎంత, ఆ స్కల్ప్చర్స్, ఆ టెంపుల్స్. అసలు నేను విన్నాను ఎల్లోరా టెంపుల్ని పడగొట్టాలని దాదాపు దే ట్రై టు ఫర్ 70 years దాన్ని చేయలేకపోయారు. అట్లాంటి స్టోరీలు ఎన్నో వింటాం. ఒక్కొక్క టెంపుల్ ఇప్పుడు మనకి ఇంకా కొన్నే ప్రామినెన్స్కి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అక్కడ కర్ణాటకలో బాదామి,
ఐహోల్, బాదామి కేవ్స్, చాళుక్యాస్ వాళ్ళవి, పట్టాడిక్యాలు, బేలూరు టెంపుల్, బేలూరు టెంపుల్, అద్భుతంగా శిల్పాలు, అవి చాళుక్య చెన్నకేశవ టెంపుల్, కోటలు, ఇవి కాకపోతే మళ్ళీ ఫోర్ట్స్, యాన్షియన్ ఫోర్ట్స్. సో ఇండియన్ ఆర్కిటెక్చర్ ఆ మొమెంటం మధ్యలో ఎక్కడో బ్రేక్ అయిపోయింది. అంత గొప్ప శిల్పకళ, అంత గొప్ప వాస్తు శాస్త్రం బిలీఫ్ సార్. ఎక్కడ ఈ రోజుల్లో వాస్తులు చాలా నమ్ముతున్నారు, మరి టూ మచ్ బిలీఫ్. దాన్ని ఎలా నేను ఒక ఆయన అడిగితే వాస్తు ఇంటర్ప్రిటేషన్ ఎలా చెప్పారంటే, ఇండియా సౌత్ వెస్ట్ లేరిస్ మాన్సూన్ మనకి వచ్చేది రెయిన్, మన విండ్ ఎక్కువ అక్కడ నుంచి వస్తుంది, ఇండియన్ ఓషన్ నుంచి, హిందూ మహాసముద్రం నుంచి ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్ళి క్లౌడ్స్ మనకి సౌత్ వెస్ట్ లేరిస్ మాన్సూన్ వస్తుంది. కరెక్ట్. ఆ మాన్సూన్ సౌత్ వెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ హైట్ లో ఉండాలి. కరెక్ట్. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వచ్చినప్పుడు ఆ క్లౌడ్ నాపి కొంచెం వాన కురుస్తుంది. ఆ కురిసిన నీళ్ళు కిందకి వెళ్ళాలని నార్త్ ఈస్ట్ వాటర్ పారాలి, అది డౌన్ లో ఉండాలి. సిన్స్ సౌత్ వెస్ట్ లో ఉంది కాబట్టి, నార్త్ ఈస్ట్ లో వాటర్ ఉంది కాబట్టి, సౌత్ ఈస్ట్ లో ఫైర్ కిచెన్ అది ఉంటే ఆ వాటర్ వాడుకొని ఉండాలి. బేసిక్ సౌత్ వెస్ట్ హైట్ ఉంటది కాబట్టి మాస్టర్ ఆఫ్ ది హౌస్ సౌత్ వెస్ట్ లో ఉండాలి. బేసిక్ వాస్తు ఇది ఇండియాకి. దాన్ని ఎక్కువ ఓవర్గా నమ్మేసి బాగా పక్కోడి వాస్తు కూడా కరెక్ట్ చేసి ఈ గందరగోళం చేస్తున్నారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, వాస్తు కూడా సైన్సేనా లేక ఇట్స్ ఎ బిలీఫా? నాకైతే ఇక్కడ సైన్స్ కోరిలేట్ అయింది. సౌత్ వెస్ట్ లేరిస్ మీకు చెప్పినట్టు నేను కూడా ఫుల్ ఆన్సర్ నా దగ్గర లేదు, కానీ నా ఒపీనియన్ కూడా అదే. ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం దాంట్లో. కానీ నేను కూడా మాట్లాడితే వాళ్ళు అదే అన్నారు, దీనికి సైన్స్ ఉన్నది, కానీ మనం ప్రజెంట్ కండిషన్లో ఎట్లా దీన్ని కరప్ట్ చేసినాము. నువ్వు అక్కడ ఇది కట్టేస్తే నీకు క్యాన్సర్ వచ్చేస్తుంది, ధనం పోతుంది. కొందరు దాన్ని కూడా సత్యం అంటారు, కానీ మన దగ్గర అది ప్రమాణం లేనప్పుడు నేనైతే నమ్మను. కానీ టు కన్స్ట్రక్ట్ సంథింగ్ ఇన్ లైన్ విత్ ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్, అదైతే ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, మా స్కూల్ ఉన్నది కదా, ఇండిక్ స్కూల్ కోంపల్లిలో. బిల్డింగ్ అవుట్ సైడ్ ఒక ఫసాడ్ ఉన్నది, మొత్తం అల్యూమినియంది, వుడెన్ రాఫ్టర్స్లో ఒక మంచి ఎస్థెటిక్గా కనిపించాలని ఫసాడ్ చేసినాము. ఆ ఫ్యాబ్రికేటర్ ఏం చేశాడు, కొన్ని చోట్ల ఫసాడ్ స్క్రూస్ కొన్ని చిన్న స్క్రూస్ వేసాడు. అయితే ఇప్పుడు చాలా వేగంగా గాలి వచ్చింది కదా, కొన్ని రాఫ్టర్స్ లూజ్ అయిపోయినాయి. ఆర్కిటెక్ట్ ఫోన్ చేస్తే సౌత్ వెస్ట్ డైరెక్షన్ది పోయినాయా అని అడిగింది నాకు. నేను చెక్ చేస్తే సౌత్ వెస్ట్ డైరెక్షనే పోయినాయి. ఎందుకంటే అందుకే మేము అంటుంటాం, అక్కడ గట్టిగా కట్టాలి, వెయిట్ బరువు ఎక్కువ ఉండాలి, అది చాలా స్ట్రాంగ్గా చేయాలి. అది ఫ్యాబ్రికేటర్కి నేను ముందు నుంచి చెప్తున్నా, అక్కడ చాలా నువ్వు ప్రికాషన్ తీసుకో, వేగంగా గాలి వస్తుంది, రాఫ్టర్స్ ఎక్కడైనా లూజ్ అయ్యి కింద పడితే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ వచ్చి చెక్ చేస్తే చిన్న స్క్రూస్ పెట్టాడు, అన్ని మొత్తాన్ని తీసేసి 2 ఇంచ్ స్క్రూస్ తీసేసి 4 ఇంచ్ స్క్రూస్ చేశాడు. అయితే మీరు ఈ దృష్టితో చూస్తే ఇన్ లైన్ విత్ ద నేచర్ ఎలిమెంట్స్, బికాస్ విండ్ ఇస్ స్ట్రాంగ్, యూ నీడ్ వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్ దేర్. అందుకనే హైట్ లో కూడా. ఇప్పుడు అదే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కూడా ఫసాడ్ ఉన్నది, అక్కడ ఏం కాలే. సౌత్ వెస్ట్లో అన్ని రాఫ్టర్స్ పోయినాయి. మేమైతే స్క్రూస్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కూడా మార్చేసినాము, అది వేరే విషయము. కానీ ద ఫోర్స్ ఆఫ్ న్యాచురల్ ఎలిమెంట్స్ యూ కెన్ సీ హియర్, దట్ ఈస్ దేర్. ఇంకొక విషయం ఒక ఇంజనీర్ ఏం చెప్పారంటే, మీరు ఏదైనా రూమ్ కడితే, ఏదైనా భవనం కడితే రెక్టాంగులర్ లేదా స్క్వేర్ షేప్లో కట్టాలంటారు. సర్క్యులర్ షేప్ చాలామంది ఒప్పుకోరు. ఎందుకు అలా అని అడిగిండు. నాకు తెలియదు సార్, మీరే చెప్పండి అంటే, మీరు అదే ఏరియాలో సర్కంఫరెన్స్ లేదా పెరిఫరీ క్యాలిక్యులేట్ చేయండి. స్క్వేర్ ఉంటే లీస్ట్ పెరిఫరీ, రెక్టాంగులర్ కొంచెం ఎక్కువ, సర్క్యులర్ ఉంటే ఇంకా ఎక్కువ పెరిఫరీ. అయితే మీరు కాంపౌండ్ వాల్ కట్టాలి కదా, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఎక్కువ అవుతుంది మీకు? సర్క్యులర్ ఉంటే ఎక్కువ అవుతుంది. అయితే వాస్తు శాస్త్రం అది. ఇంకా మేము ఇంతకుముందు బంజారాయిల్స్లో మా ఇల్లు ఉన్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో కిచెన్ ఉండాలని అంటారు కదా, అగ్నికోణం. అయితే మా ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉండే. అయితే ఆయన ఏమన్నాడు ఆర్కిటెక్టు, ఈస్ట్లో కిచెన్ ఉండాలి, అది కరెక్టే, కానీ మీ మెయిన్ రోడ్కి దగ్గర ఉన్నది. సాక్షి న్యూస్ పేపర్ ఆపోజిటే మా ఇల్లు ఉండే. ఎంత ట్రాఫిక్ ఉన్నది చూడండి. ఇక్కడ మీరు కిటికీలు ఓపెన్ చేస్తే మీ
పొల్యూషన్ ఇక్కడ వచ్చి అందరు అట్లానే మీ హెల్త్ పాడైపోతుంది, నేను ఈస్ట్లో కిచెన్ ఇవ్వను వెస్ట్లో ఇస్తానని వెస్ట్లో ఇచ్చాడు. మాకేం కాలేదు, మంచిగా అక్కడి నుంచే ప్రాస్పర్ అయినాం కదా. అయితే ఇన్ లైన్ విత్ నేచర్ ఎలిమెంట్స్ కన్స్ట్రక్షన్ సైన్స్ ఇస్ దేర్ టు దట్ ఎక్స్టెంట్ ఐ వుడ్ సే ఎస్, బట్ బియాండ్ దట్ డస్ ఇట్ హ్యావ్ ఎఫెక్ట్, డస్ ఇట్ నాట్ ఎఫెక్ట్, I would say I don't know. I don't get into it a lot. I just leave it. Acha, overall if it is fine, it is fine. Beyond that I don't get into much detailing. లేకపోతే కొంతమందిని చూస్తుంటాను ఆఫీస్లో కూర్చుంటే కూడా, అరే అక్కడ బరువు ఎక్కువ పెట్టేసినావా, అక్కడ వాటర్ ఉందా అని. అరే మీరు మనసులో ఇంత సూపర్స్టిషన్ పెట్టుకుంటే మీరు ఎట్లా మీరు బిజినెస్ చేయగలుగుతారు? మీరు అస్సలు you can't live with a peace of mind. Placebo effect. Placebo effect. So I don't go to that extent. When we are constructing, okay, whatever we can, we will incorporate. Beyond that, I don't know. మనకు తెలుసు కదా డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు అవును ప్లసిబో 80 మందికి డ్రగ్ ఇస్తారు, 20 మందికి ఇవ్వరు వాళ్ళు కూడా మాకు అవును చాలా బెనిఫిట్ అయింది, వాళ్ళకి వాటర్ ఇస్తారు. Correct. That is called placebo effect. అంటే as we believe, correct, we feel that. So what I would like to say or read on Vastu Shastra is, for anything for that matter, is that which is the source for this knowledge. అయితే వాస్తు శాస్త్రానికి మూల గ్రంథం ఏంటి, మూల శాస్త్రం ఏంటి, అది మీరు తీసుకొని దాన్ని మనం అధ్యయనం చేస్తే డిసైఫర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అది చదవాలంటే సంస్కృతం రావాలి, ఎంతమందికి సంస్కృతం వస్తుంది రాదు. అందుకే మా స్కూల్లో మేము అందరికి సంస్కృతం నేర్పుతున్నాం. ఎప్పుడైనా ఎవరికి ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకు ఆ సామర్థ్యం ఉండాలి, సంస్కృతం వస్తే వాళ్ళు చదువుకొని రీడ్ చేయగలరు. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటే ఈజీ, గూగుల్కి వెళ్ళి చదువుకో, సంస్కృతం అంటే లేదు కదా. తల్లి సంస్కృతం బెల్ల భాషలకు. మరి ఇదండి మన జ్యోతిష్య శాస్త్రమేనా? జ్యోతిష శాస్త్రం కూడా ఏదైతే మనం జ్యోతిష్ శాస్త్రం అంటుంటామో అది మీరు చూస్తే ఇన్ ఓల్డెన్ డేస్ జ్యోతిష్ శాస్త్రం వాజ్ రిలేటెడ్ టు, ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ అనుకుంటాము కానీ అది అప్పుడు జ్యోతిష్ శాస్త్రం వేదాంగం కూడా ఉన్నది ఒకటి. 6 వేదాంగాల్లో ఒక వేదాంగం. అందుకే నేను అడుగుతాను, అదే వేదిక్ లిటరేచర్ లో అవును వేదాంగాల్లో జ్యోతిష్ వస్తుంది. కానీ ఆ జ్యోతిష్ వాళ్ళు ఏదైతే అక్కడ అంటున్నారో దాంట్లో ఆస్ట్రోనామికల్ కాంటెక్స్ట్ ఎక్కువ ఉన్నది. అయితే ప్రెసెంట్ మనం జ్యోతిష్ శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి మనం ఆస్ట్రాలజీతో ఈక్వెట్ చేస్తున్నాము, కానీ అప్పుడు కాలంలో దానికి ఆస్ట్రానమీతో ఎక్కువ ఈక్వెట్ చేసేవాళ్ళు. ఇంకా ఏదైతే మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటున్నామో దానికి ఫలిత జ్యోతిష్ అనేవాళ్ళు. జ్యోతిష్ అని వర్డ్ని మీరు డిసైఫర్ చేసి చూస్తే మనకు కనిపిస్తున్న జ్యోతుల్ని స్టడీ, ప్రకాశానికి, ద లైట్స్ దట్ వీఆర్ సీయింగ్ వెన్ యూ స్టడీ దాట్, సన్, మూన్, వేరే వేరే గ్రహాలు, నక్షత్రాలు, అవన్నీ జ్యోతిలే కదా. సో ద స్టడీ ఆఫ్ దిస్ జ్యోతిష్ ఇస్ కాల్డ్ జ్యోతిష్ శాస్త్రం. సో దాట్ ఈస్ astronomical context. Now astrology also, many people say it is science, many people say it is not. ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ దీంట్లో మీకు చెప్తాను. నాకు కూడా ఎక్కువ నమ్మకం లేకుండే, ప్రెసెంట్ కూడా ఐఎమ్ ఇన్ 2 minds, ఐ స్టిల్ సే ఐ డోంట్ నో. కానీ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయింది. ఒక డాక్టర్ ఇన్ యూకే, జ్యోతిష్ శాస్త్రంలో కూడా మహాపండితుడు, ట్విట్టర్లో ఏదో ఇంటరాక్షన్ అయింది నాతో. ఈ రిలీజ్డ్ సమ్ పేపర్. ఐ సెడ్ సర్ ఇట్స్ వెరీ నైస్ పేపర్, థ్యాంక్ యూ, ఎనీ మోర్ లైక్ దిస్ ప్లీజ్ షేర్ విత్ అస్. సో ఆశీష్ గారు మీ నంబర్ ఇవ్వండి అన్నారు. నాకు డైరెక్ట్ మెసేజ్ చేశారు, నేను నంబర్ ఇచ్చాను. నేను నంబర్ ఇస్తే వెంటనే ఫోన్ చేసి గివ్ మీ యువర్ బర్త్ టైమ్ అని అన్నారు. అరే ఇదేంటి సార్, నాకు జ్యోతిషం మీద అంత నమ్మకం లేదు కాబట్టి నాకు తెలియదు, నేను కనుక్కొని చెప్తానని నా భార్యని అడిగి నేను టైం చెప్పాను. లేదు ఇది తప్పండి, మీరు సరిగ్గా చూసుకోండి అని అంటుంది నాకు. సార్ మా భార్య చెప్తున్న టైం సార్ ఇది అంటే, లేదు లేదు తప్పు, మీరు కరెక్ట్ చూసుకోండి అని అన్నారు. అయితే మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ కూడా అదే టైం అన్నది. మళ్ళీ చెప్పాను, సార్ ఇదే టైం అమ్మ కూడా అన్నాను. అంటే ఎలా నమ్మాలండి, ఇది కరెక్ట్ కాదు. సర్లే మీరు చెప్తే రాసుకోండి, కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, ఇది కరెక్ట్ టైం కాదు, మీ టైం బర్త్ టైం ఇది కాలేదు, ఇట్ కెనాట్ నాట్ పాసిబుల్ అని అనేసాడు. అరే ఇదేంటి, మా భార్య చెప్తున్న టైం కూడా నా టైం కాదంటున్నావు, అమ్మ చెప్తున్న టైం కూడా అట్లా అంటున్నా. అంటే అప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ ఇట్లా ఇట్లా అయింది, ఆయన నా టైం ఇది రాంగ్ అని చెప్తున్నాడు, ఒకసారి చెక్ చేస్తావా అంటే, నేను నీకు ఏం టైం చెప్పాను, ఓకే ఇది ఏం చెప్పానా, అవును ఏం తప్పు, నువ్వు సాయంత్రానికి పుట్టినావు 6 PM 6
4 PM నీ బర్త్ టైము, అవును ఆయన చెప్తున్నది కరెక్ట్ అని అంటే నేను మళ్ళీ సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు సమ్వన్, ట్విట్టర్లో మీట్ అయ్యాను. టైం చెప్తే నీ టైం కరెక్ట్ అస్సలు కాదు, ఇంపాసిబుల్, దిస్ ఇస్ నాట్ అవర్ బర్త్ టైం. ఏం చూశాడు నాకు తెలియదు, కానీ నీ బర్త్ టైం ఇది కాదు అని అంటుండు. మళ్ళీ నేను మెసేజ్ చేశాను, సార్ ఇట్లా ఇట్లా ఈ టైం అంటే దిస్ ఈజ్ కరెక్ట్ పాసిబుల్, దిస్ ఈజ్ యువర్ టైం అని అప్పుడు అట్లా అన్నాడు. సో సమ్ ఇన్సిడెంట్ లైక్ దిస్ దేర్ హ్యాస్ టు బి సమ్ సైన్స్, రైట్? అదర్వైజ్ అంత నమ్మకంగా ఎలా ఆయన చెప్పగలిగారు? ఇప్పుడు నేను పేరు అంటలేను, లేకపోతే అందరూ ఆయన వెనుకబడి మెసేజ్ చేస్తారు. ఇంకా ఆయన కమర్షియల్ రూపంలో ఇది చేయరు. ఈజ్ అ క్వాలిఫైడ్ FRCS సర్జన్ ఇన్ లండన్. చాలా మంది. సో ఈజ్ అ నాలెడ్జబుల్ పర్సన్ బట్ డజంట్ డూ ఇట్ ఫర్ అ కమర్షియల్, అండ్ హిస్ బిలీఫ్ ఇస్ దట్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ కమర్షియల్ రీజన్స్ ద విద్య విల్ నాట్ హెల్ప్ యూ. సో there has to be some science. That said, till now I haven't asked anything what is there in store for my future whatever. Only once I had asked him something, thankfully that came true. So again some part of belief is there, but after that I never asked anything. And my firm belief, I also do meditation and all, especially vipassana meditation. So there they say భవిష్యంలో ఏదైనా అయితే మీకేమండి, మీరు మీ ప్రజెంట్ని మార్చుకోండి, మీరు ప్రజెంట్ మంచిగా మీరు చూసుకుంటే భవిష్యత్తం ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో యాజ్ అ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ దట్, ఆఫ్టర్ దట్ ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్ ఎనీథింగ్, బట్ దేర్ హ్యాస్ టు బి సమ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఇండియన్స్ ఎక్కువ బిలీవర్స్ కదా, రీజనా బిలీఫా? వీటికి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్. కరెక్ట్. రేషనాలిటీయా బిలీఫా? రేషనాలిటీ. ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు మీరు బిలీఫ్ లో కూడా రీజన్ ఉంటుంది. అవును, ఇండియన్ అదే వేదిక్ సైన్స్, మన యాన్షియంట్ విజ్డమ్ అంతా బిలీఫ్ అనుకునేవాళ్ళం. దానికి రీజన్ ఉంది. ఈరోజు లేటెస్ట్ గా మనకు తెలుస్తుంది ఏంటంటే దానికి రీజన్ ఉంది. అండ్ దెన్ ఇఫ్ యు సీ, సో జ్యోతిష్ శాస్త్రము, ఇట్ వాజ్ అఫ్ కోర్స్ ఆస్ట్రోనామీ బట్ ఆల్సో ఆస్ట్రాలజీ రిలేటెడ్ టు ఇట్. సో ఇఫ్ యు సీ జ్యోతిష్ శాస్త్రం ఆల్సో, మనం అది చూస్తే కూడా దాని వెనుక ఉన్న మ్యాథ్స్, ఇంకా సైన్స్, క్యాల్కులేషన్స్, మనం పత్రిక జనం కుండలి మనం ఏదైతే వీళ్ళు చేస్తారో, ఇన్ని డిగ్రీస్, ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్ మీద ఈ గ్రహం ఉండేదని అది క్యాల్కులేషన్ చేసే చెప్తారు కదా. ప్రెసెంట్ అయితే ఈజీ అయిపోయింది, కంప్యూటర్లో మీరు టైం వేస్తారు, ప్లానెటరీ మూవ్మెంట్ ఇట్లా వచ్చేస్తాయి. మీరు పుట్టినప్పుడు ఈ గ్రహం ఇక్కడ ఉండే, ఆ నక్షత్రం ఇక్కడ ఉండే, అదే అన్నీ ఎలా వస్తాయి? క్యాల్కులేషన్ ఉంటూనే వస్తాయి. కాంపిటీషన్ కదా. అయితే కాంపిటీషన్కి మళ్ళీ మీకు మ్యాథ్స్ కావాలి. ఇంకా ఆ డిగ్రీ ఆఫ్ ప్రిసిషన్ కావాలంటే మీకు క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ అన్నీ కావాలి. అవన్నీ తెలుసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ క్యాల్కులేటింగ్ దిస్? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ క్యాల్కులస్? ద నీడ్ వాజ్ దిస్, to be able to predict the planetary movements. Why predict the planetary movements? Two reasons. Again, one of course was Jyotish Shastram, astrology. Other was calendar, వర్షాకాలము, when to sow the seeds. ఎందుకంటే మాన్సూన్ ఇంతకు ముందు మనం మాట్లాడాం కదా, ఎప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది దాని మీదనే మన కృషి మొత్తం, అగ్రికల్చర్ మొత్తం డిపెండెంట్ ఉంది. కాబట్టి అది ప్రెడిక్ట్ చేయడానికి ఇవన్నీ ఫీల్డ్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఫార్ములేట్ అయినాయి. ఇప్పుడు వేదిక్ అగ్రికల్చర్ కూడా మళ్ళీ మన న్యాచురల్ ఫార్మింగ్ అని, మనం పెస్టిసైడ్స్ వేయొద్దు, న్యాచురల్గా పెంచండి, అది ఇదని ప్రైమ్ మినిస్టర్ కూడా ఇస్తున్నారు కదా. యోగా సార్, యోగా గురించి మీకు? యోగా, పతంజలి యోగ సూత్రాలు మనం చూస్తే ఆయన ఏమంటారు, యోగా చిత్త వృత్తి నిరోధ. అయితే మన చిత్తంలో ఎటువంటి వృత్తులు ఉన్నాయో అన్ని వృత్తుల్ని మనము ఫినిష్ చేస్తే దెన్ ఇట్ ఈస్ యాక్చువల్ యోగా. ప్రజెంట్ అయితే మనం ఏదైతే యోగా అని అనుకుంటున్నామో, ఒక ఆసనాల్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేయడం, అది కేవలం ఒక భాగం. పతంజలిస్ అష్టాంగిక యోగ సూత్రాస్ అంటారు, 8 స్టెప్ మోడల్. అయితే దిస్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు అవన్నీ వేరే విషయాల్ని పక్కకు పెట్టేసి ఈ యోగాసనాలనే యోగా అని అనుకొని అదే మనం వాడుకొని దానికే ఫాలో అవుతుంది. ఇంకా హౌ మై పర్సనల్ జర్నీ అగైన్ స్టార్టెడ్. నేను అయితే యోగా కూడా బక్వాసే అని నేను అనుకునేవాడిని. ఇదేమంటుంది, కపాలభాతి చేస్తే, ప్రాణాయామం చేస్తే ఏమైనా అవుతుందా, ఇవన్నీ సూపర్స్టిషను. మేమైతే మోడర్న్ జమానా స్టూడెంట్స్, సైన్స్ని మేము నమ్ముతాము, యోగా అంతా నేను నమ్మనని నా ఫీలింగ్ అట్లా ఉండే. అయితే అప్పటికి ఇప్పటికి కాంట్రాస్ట్ అయితే చాలా ఉన్నది. కానీ అది ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే, మధ్యలో నాకు చాలా బ్యాక్ పెయిన్ అవుతుంది. అయితే డాక్టర్ దగ్గర ఇక్కడక్కడ వెళ్తే ఇది అది ఒకరు సర్జరీ గిర్జరీ ఏదో ఒకటి అన్నాడు. ఇంకొక యోగాచార్యుల దగ్గర వెళ్తే, అరే ఎందుకు సర్జరీ, మీరు యోగాసనం చేయండి, నేను మొత్తం మీ బ్యాక్ పెయిన్ వెళ్ళిపోతుంది అని అంటే ఒక 2-3 months చేశానండి, కథం, ప్రాబ్లమే లేదు.
అప్పుడు నాకు బిలీఫ్ స్టార్ట్ అయింది. అవును, దీంటి వెనుక ఇది సైన్స్ ఉంటే మళ్ళీ వేరే వేరే ఫీల్డ్స్లో కూడా ఏదైతే సైన్స్ ఉండొచ్చు. మళ్ళీ ఇంకొక ఏదైతే ఫీల్డ్ టచ్ చేసుకుంటూ పోయినామో ఆ ఫీల్డ్ వెనక సైన్స్ దొరికిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి ఈ పోస్చరు, వరకు కౌంటర్ అవును, పోస్చరు అవును, అవును. Correct. స్టిమ్యులేట్ చేయటం Yes, నర్వ్ yes, సిస్టమ్. yes. So from one field to other to other to other. Now I am at the opposite end. From one time where I did not believe anything which was of Indian knowledge. Now myself coming and doing a podcast on a well-known channel like yours, trying to propagate Indian knowledge and the science behind knowledge. It's a long distance. ఇది ఆశీష్ నరేడి గారితో యాన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశం యొక్క గొప్పతనము, అందులో డెవలప్ చేసిన సైన్సు, అందులో ఉన్న హేతుబద్ధత, కాశీ నగరం ఎట్లా జామెట్రికల్గా ఒక యంత్రం షేప్లో ఎట్లా ఉంది, ఆ సూర్య భగవానుడు ఆదిత్య బేస్తో అక్కడ ఎందుకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అంత యాన్షియంట్ సిటీ ఎలా సర్వైవ్ అయింది అనేది ఎలాగూ, అదేవిధంగా ఇండియాలో మనం అనుకునే నెంబరింగ్ సిస్టము 10⁻73 బుద్ధిస్ట్ కాలంలోనే చెప్పారు. ఫస్ట్లో 10⁻12 ఏదో చెప్పినా కూడా బుద్ధిస్ట్కి వచ్చేటప్పటికి 10 అది ఇన్ఫినిట్ నెంబరు, హయ్యెస్ట్ నెంబర్ ఇండియాలోనే మాత్రమే చెప్పగలిగారు. అంత నాలెడ్జ్ ఉండేది ఆ రోజుల్లో. అట్లా ఎన్నో ఉదాహరణలు. 7 మనం అనుకుంటున్న 7 టెంపుల్సే కాదు, చాలా తిరుపతి, కాళహస్తి అట్లాంటి చాలా టెంపుల్స్ కూడా 79 degrees ఈస్ట్ లాటిట్యూడ్లోనే ఉన్నాయి. ఈ లాటిట్యూడు లాంగిట్యూడ్ కూడా ఫస్ట్ ఇండియాలోనే ఎక్కువ దీని మీద నాలెడ్జ్ ఉంది. మన ఇండోర్ దగ్గరున్న మన టెంపుల్ గ్రీన్విచ్ మీన్ టైం కన్నా దాన్ని బేస్ తీసుకొని వెనకటి కాలంలో అది సెంటర్ మెరిడియన్గా ఉండేది. ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనతో ఆశీష్ నెరిడే గారు మన యాన్షియంట్ విజ్డము, వేదిక్ నాలెడ్జి, వీటి గురించి కొంతవరకు ఇవాళ ఈ సెషన్లో కొంతవరకు తెలుసుకుందాం. భవిష్యత్తులో ఇంకో పాడ్కాస్ట్ చేద్దాం. వారికి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. వారి స్కూల్లో కూడా వారు సాంస్క్రిట్ ప్రవేశపెట్టి ప్రత్యేకంగా తన సొంత ఇంట్రెస్ట్తో అందరికీ సాంస్క్రిట్ నేర్పుతున్నారు. ఆ సాంస్క్రిట్ వర్డ్స్లో ఉండే రివర్బరేషను, రిజనెన్సు, అలాగే ఓంకారంలో ఉండే బలం, ఆ ఓం అకార ఉకార మకారం ఓంతో ఉండే ఆ రిజనెన్సు, దానిలో ఉండే ఎనర్జీ, ఎట్ ద ఎండ్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎనర్జీ. ఎక్కడ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది వారు చెప్పారు ఇందాక, ఎక్కడెక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయో అక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అది ప్రూవ్ అయ్యింది. ఎలా ప్రూవ్ అయింది? కొలిచి అక్కడికి వెళ్ళి చూసి మెజర్ చేస్తేనే ఆశ్చర్యపోయారు. ఇట్లాంటి ఇట్లాంటి జ్ఞానాన్ని, ఇట్లాంటి మంచి వాళ్ళ ఆయన విజ్డమ్ని, ఆయన చదివింది, ఆయన తెలుసుకున్నది, ఆయన నేర్చుకుంది, స్వయంగా అనుభవాలు, యోగా ద్వారా తన బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకున్నారు, జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు రిలవెంట్ అంటే అది తన స్వయం అనుభవం. ఇట్లాంటి ఎన్నో విషయాలు ఆశీష్ నరేడే గారు మరి ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. ఇది చాలా మంచి సెషను. దీనివల్ల మా వ్యూవర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. మన యాన్షియంట్ ఇండియా ఎంతో గొప్పది. వేదాలు, వేదిక్ కల్చరు, వేదిక్ నాలెడ్జి, టెంపుల్స్, మన లిటరేచరు, మన శాస్త్రాలు, ఈరోజు కూడా మండూకోపనిషత్తులో చెప్పే సత్యమే ఉపజయితే, సత్యమే గెలుస్తుందని ఎప్పుడో మన ఋషులు చెప్పారు. ఉపనిషత్తులో ఉంది. అట్లా ధర్మో రక్షిత అంటారు. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది అంటారు. ఇవన్నీ మన ఉపనిషత్తులో మన వాటిలో చెప్పారు. ఇంత గొప్ప అదైన భారతదేశం మళ్ళీ కూడా మన రెనైజెన్స్ లాగా భారతీయ సంస్కృతి, భారతీయ నాలెడ్జ్ ఏదైతే మన యాన్షియంట్ ఇండియాలో ఉండేదో ప్రాచీన భారతదేశం, దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకొని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా అవ్వాలి. మోడర్నైజేషన్తో పాటు ఈ మన ప్రాచీన భారతీయ విలువలు, కుటుంబ వ్యవస్థ, మన సామాజిక జీవితం, మన టెంపుల్స్, మన హిందూ లైఫ్, హిందూయిజం అనేది ఒక మతం కాదు, ఒక వే ఆఫ్ బీయింగ్, ఒక రకమైన జీవన విధానం అని చాలామంది చెప్తారు.
ఇటువంటి గొప్ప దేశాన్ని మనం ఇంకా గొప్పగా బలపరుచుకొని నెక్స్ట్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ గొప్ప జ్ఞానాన్ని ఇంకా ఆవిష్కరించి ప్రాచీన జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మన పాఠశాలలో ఈ ప్రాచీన విద్యా వ్యవస్థలో ఉండే ఆ జ్ఞానం, ఆ సైన్సు, ఆ లాజిక్, రీజను, ఆ కంపిటీషన్స్ అవి మన పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ఆశీష్ గారు భావిస్తూ దానికోసం ఆయన ప్రాపగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆశీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు, నేను కూడా చాలా నేర్చుకున్నాను. మా వ్యూవర్స్ కూడా ఈ పాడ్కాస్ట్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.